క్రీస్తునందు ప్రియ సంఘమా, ప్రభువైన యేసు నామమున మీ అందరికీ శుభములు. ప్రభు మనల్ని ఇంకొక మారు ప్రేమించి ఆయన తన యొక్క పునరుత్థాన ఈ యొక్క నిరీక్షణలో దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఆదివార ఆరాధనను బట్టి దేవునికి మహిమ చెల్లించుకుందాం. దేవుని సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ స్క్రీన్ మీద మనం ఈరోజు కొన్ని చూచి దేవుని సన్నిధిలో మనము ముందుకు సాగుదాము. మొట్టమొదటిగా మరి ఈ యొక్క నవంబర్ మాసంలో దేవుడు మనల్ని ప్రేమించి 3వ ఆదివార దినమున పునరుత్థాన దినమున ఆయన సన్నిధానికి తీసుకొచ్చిన దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ యొక్క ఒక టవరు, అది బుర్జ్ ఖలీఫా అని మరి దుబాయ్లో కట్టారు. ఇది ప్రపంచంలో ఇప్పుడు ఈ 2024 కానీ 2025లో అతి పెద్ద మరి కట్టడం. ఇది టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్. ఇది బుర్జ్ ఖలీఫా అని దీన్ని కట్టారు. కనుక ఇది మరి ఈరోజు ప్రపంచంలో కనుక ఇలాగున మరి ఆ యొక్క దుబాయ్ వాళ్ళు లేకపోతే వాళ్ళు ఇది కట్టాలని అడిగారా? మరి అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు రెండవది చూద్దాం, చూడండి. తర్వాత ఇది ఒక రెండవ టవరు. ఈ యొక్క టవరు బుర్జ్ ఖలీఫా కాకుండా రెండవది పెట్టారా, ఈ యొక్క మాడ్రిడ్ టవర్ అని చెప్పి, ఇది కౌలాలంపూర్లో ఉంటుంది. ఇది రెండవ టవరు. ఇది కాదు నెక్స్ట్ వెనకదే ఇది సెకండ్ బిగ్గెస్ట్ టవర్ ప్రపంచంలో. ఇది మలేషియాలో ఉంది. ఇది చాలా బిగ్గెస్ట్ సెకండ్ బుర్జ్ ఖలీఫా తర్వాత ఇప్పుడు ప్రపంచంలో రికార్డుగా సెకండ్గా ఉంది. ఆ తర్వాత మూడవది చూడండి, ఇది షంఘైలో ఉంది. షంఘై టవర్స్ అని చైనాలో ఉంది. ఇది ప్రపంచంలో 3వ అతిపెద్ద మరి పొడవైన ఎత్తైన బిల్డింగ్ కనుక, టవర్స్ కనుక. ఇలాగున ఈ యొక్క 3 కాకుండా తర్వాత చూద్దాం ఇంకోటి. ఇది మక్కాలో మరి ఆ యొక్క ఏదైతే ముస్లిమ్స్ యొక్క ముఖ్య స్థలంగా పవిత్ర, దానికి పక్కనే ఒక టవరు, క్లాక్ టవర్ లాగా ఉంటుంది. అది ప్రపంచంలో ఈరోజు 4వ ఎత్తైన కట్టడం ఇది. సో ఈ యొక్క బిల్డింగ్స్ ఇలాగున ప్రపంచంలో కట్టబడ్డాయి, మరి కడుతూ ఉన్నారు. ఇదే కాకుండా ఇప్పుడు మనం చూస్తే మరి ప్రపంచంలో మరి ప్రపంచం అంతా కాదు, ఈస్ట్ అంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో, మన యొక్క ఏషియా కాంటినెంట్లో ఈస్ట్ వైపు ఉన్న వీటిలలో మరి బిగ్గెస్ట్ అంటే ఇందాక నేను చెప్పింది మలేషియా, అది ఫస్ట్ అవుతుంది. దుబాయ్ వదిలిపెట్టేస్తే ఇది ఫస్ట్ అవుతుంది. దాని తర్వాత దాని పక్కన ఇంకోటి అలాగుంటే మీకు ఇంకా అవతల ఇంకోటి కనిపిస్తుంది. అక్కడ పెట్రోనాస్ టవర్స్ అని కనిపిస్తుంది. పైన లైన్లో 4వది ఉంది కదండి, పెట్రోనాస్ టవర్ అని. ఇది ప్రపంచంలో మరి ఇప్పటి వరకు రికార్డు ఉన్న వరకు బహుశా ఉండొచ్చు 7th టాలెస్ట్ బిల్డింగ్, 7వది ప్రపంచంలో 7th టాలెస్ట్ ఆ యొక్క బిల్డింగ్ కనుక. మరి ఇలాగున ప్రపంచంలో బిల్డింగ్ కట్టబడితే అవి ఉంటాయి, కానీ ఇవి ఎంత ఎత్తు ఉంటాయి. ఇప్పుడు మనం నివసిస్తున్న మనం ఈ యొక్క చర్చ్ బిల్డింగ్లో ఉన్న ఇది 6 అంతస్తులు కనుక. మరి ఇవి ఎన్ని అంతస్తులు అంటే నేను ఇందాక బుర్జ్ ఖలీఫా చెప్పాను కదా, అది 230 అంతస్తులు, అది 230 ఫ్లోర్స్ దానికి ఉంటాయి కనుక ఇది 6 అంతస్తుల బిల్డింగ్ ఇట్లా ఉంటే, ఇప్పుడు మన హైదరాబాదులో మరి ఆ యొక్క రాజ్ పుష్ప అని ఒకటి కడుతున్నారనుకుంటే అది 54 అంతస్తులు. హైదరాబాదులో 54 అంతస్తులు, ఇంకా అది అట్లేదు అవుతుంది అది. కానీ మన ఇండియాలో కూడా అలాంటివి ఏవీ లేవు, 100 అంతస్తులు. కానీ ఇవి 100 కాదు, 200 కాదు, 200 అంతస్తులు దాటి 200 ఫ్లోర్స్ దాటి పైన కట్టగలిగారు భూమి మీద నుంచి. సో అలాగున్నప్పుడు ఇదిగోండి ఈ పైన కనిపిస్తున్న దాంట్లో 4వది అనుకుంటే అక్కడ మరి పెట్రోనాస్ టవర్స్ అని ఉంది. దాన్ని మనం చూద్దాం. నెక్స్ట్ పిక్చర్ చూస్తే ఇదిగో పెట్రోనాస్ టవర్స్ అని, ఇది మలేషియాలో కౌలాలంపూర్లో ఉందండి. ఇది 2 ట్విన్ టవర్స్ అంటారు. 2 టవర్స్ కలిపి పక్కన కట్టారు. మరి పెట్రోనాస్ టవర్స్ అని ఉంది కనుక ఇది ప్రపంచంలో 7వ స్థానంలో ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు మారుతుంటాయి, ఒక సంవత్సరానికి 2 కడుతున్నారు ఇప్పుడు కనుక. ఈ పెట్రోనాస్ టవర్స్ ఇంకా నెక్స్ట్ పిక్చర్ చూద్దాం, చూడండి. ఇది ఇలాగున ఉంటుంది మరి దాని యొక్క చాడలో కనుక. మరి ఈ పెట్రోనాస్ టవర్కి దేవుని యొక్క మహాకృపను బట్టి నేను పాస్టర్మ లాస్ట్ నవంబర్లో ఉన్నామండి. నవంబరు 1వ తారీఖు 2వ తారీఖు ఇదిగో దాని ముందు ఉన్నాం నేను పాస్టర్మ. ఎంత గొప్పదంటే ఇట్లా పైకి చూస్తే మనం ఎత్తలేము, కానీ కింద పండుకొని చూడాలి, నేల మీద పండుకొని కానీ కనపడదు. అది అంత పెద్ద టవర్స్ కనుక దేవుడి కృపను బట్టి మేము వరల్డ్లో 7th టాలెస్ట్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాము. 1 గంట సేపు నేను పాస్టర్ అక్కడ ఉన్నాము, చాలాసేపు ఫోటోలు దిగాము. చాలా బాగుంటుంది ఆ పెట్రోనాస్ టవర్స్. సో ఇలాంటిది ఒక పెట్రోనాస్ టవర్స్ మరి ఆ యొక్క కౌలాలంపూర్లో మలేషియాలో ఉంది కనుక. మరి నేందుకు ఈ మాటలు చెప్తాను అంటే, ఇలాగున్న ఈ యొక్క పెద్ద టవర్స్ మరి ప్రజలేమని అడిగారా కట్టమని? ఆ యొక్క దేశ ప్రజలు అడుగుతారా కట్టమని? ఆ యొక్క దేశ నాయకుడిని కానీ ప్రధానిని కానీ, లేకపోతే కాదండి కదా. ప్రతి దేశం కూడా మా దేశంలో టాలెస్ట్ బిల్డింగ్ ఉందని చెప్పుకోవటానికి
కదా. మా దేశంలోనే బిగ్గెస్ట్ బిల్డింగ్ ఉందని చెప్పుకోవటానికి, దేశం యొక్క ఏదో కీర్తో ప్రగతో దేశం యొక్క గొప్పతనం ఏదో పెరుగుతుందని ఇలాగున మా దేశంలో ఉందని చెప్పుకోవటానికి పెద్ద బిల్డింగులు కడతారండి. ఇది న్యాచురల్గా భూమి మీద జరిగే ఇది కనుక మనం నెక్స్ట్ పిక్చర్ చూస్తే ఈ బిల్డింగులు కట్టే దగ్గర నుంచి ఈ పెద్ద విగ్రహాలు పెట్టేది కూడా మరి ఇది కూడా ఉంది భూమి మీద. ఇప్పుడు మరి బిల్డింగ్లు కడుతున్నారు, ఒకప్పుడు విగ్రహాలు పెట్టేవాళ్ళు. ఈ విగ్రహం ఇది ట్యాంక్ బండ్లో, మన హైదరాబాద్లోనే ట్యాంక్ బండ్లో ఇదిగో ఈ యొక్క బుద్ధుడి విగ్రహం ఉంది. బుద్ధుడి విగ్రహాన్ని ఎవరు పెట్టారంటే ఎన్టీ రామారావు గారు కట్టారు. ఎన్టీ రామారావు గారు ఈ భువనగిరి వరంగల్ వెళ్ళే రూట్లో, ఈ ఉప్పల్ నుంచి వెళ్తాం కదా వరంగల్కి, వెళ్తే రాయగిరి అని వస్తుంది భువనగిరిలో. నేను వరంగల్లో 5 ఏళ్ళు సేవ చేశాను కనుక అటే వెళ్ళేవాడిని. రాయగిరిలో ఒక పెద్ద కొండను అలాగను తొలిచేసి ఆ రాయిని ఎత్తి లారీల మీద హైదరాబాద్ తీసుకొని వచ్చి జిబ్రాల్టర్ రాక్ అని మన ట్యాంక్ బండ్లో, ఇదిగో ఈ యొక్క మన సికింద్రాబాద్ హైదరాబాద్ని కలిపే ట్యాంక్ బండ్ ఉంది కదా, దాంట్లో ఆ యొక్క చెరువు అది కనుక దాంట్లో ఒక రాక్ ఉంటే ఆ రాక్ ఆధారంగా చేసుకొని దాని మీద బుద్ధుడి బొమ్మను ఎన్టీ రామారావు చేపించాడు. మరి ఎన్టీ రామారావుని అడిగారు అప్పుడు, అయ్యా ఒక విగ్రహాన్ని పెట్టమని? ఏమీ లేదు. మరి తర్వాత చూడండి నెక్స్ట్, ఇది కూడా బుద్ధుడి విగ్రహమే, మన హైదరాబాద్దే. ఈ విగ్రహం ఏంటండి? ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ యొక్క కదా ఐరన్ మ్యాన్ అని చెప్పి, మరి యొక్క మోడీ గారు పిఎం అయినాక ఆయన గుజరాత్ నుంచి వచ్చాడు కనుక ఇదిగో ఈ యొక్క గుజరాత్లో ఆ యొక్క నర్మదా నది పక్కన ఎంత పెద్ద విగ్రహాన్ని పెట్టాడు. ఇది ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాలెస్ట్ స్టాచ్యూ ఇది ఈరోజు వరల్డ్లోనే, మన ఇండియాలోనే ఉంది ఇప్పుడు. అది సర్దార్ వల్లభాయ్ పటేల్. మరి మోడీని మనం అందరం అడిగామండి పెట్టమని, విగ్రహం పెట్టడం. సో భారతదేశం అంతట్లో నుంచి ఇనుము ఇవ్వండి, ఇనుము డొనేట్ చేయమంటే కొన్ని లక్షల 100 టన్నుల ఐరన్ని పంపించారండి మోడీకి. ఐరన్ అంటే ఇంట్లో ఇనుము కదా, మనం ఇనుము పాత సమానికి ఆపుకుంటాం కదా, అట్లాగా అది ఇంట్లో ఉన్న ఇనుము పంపించారు. అట్లా ఇనుము అంతా తీసుకొని ఆయన డొనేట్ పెద్ద విగ్రహాన్ని కట్టారు. ఇది కూడా ఎవరేమో ఆయన అడగలేదు కనుక ఇది కూడా ఇప్పుడు ఈరోజు వరల్డ్లోనే వన్ ఆఫ్ ద టాలెస్ట్ స్టాచ్యూ, అది మన ఇండియాలోనే ఉంది. నెక్స్ట్ స్టాచ్యూ చూడండి, ఇది మన హైదరాబాద్లోనే ఉంది. మళ్ళీ ఇది కేసీఆర్ గారు కట్టించారు కదా. కేసీఆర్ ఏంటి అది? అంబేద్కర్ విగ్రహం సెక్రటరీ దగ్గర కట్టాడు. సో ఈ విగ్రహం కూడా మరి వరల్డ్లో టాలెస్ట్ కాదు కానీ ఇది అంబేద్కర్ యొక్క టాలెస్ట్ విగ్రహం మాత్రం ఇదే. అంబేద్కర్ విగ్రహం మన దేశంలో కాక వేరే దేశాల్లో కూడా పెట్టుకున్నారంట. వేరే దేశాల్లో కూడా అంబేద్కర్కి అంత గొప్ప ప్రఖ్యాతి చెందిన మరి జ్ఞానవంతుడు కనుక, చాలా ఇంటెలిజెంట్ నోబెల్ పర్సన్ కనుక. కానీ హైదరాబాద్లోనే ఆయనది. ఇది 11 అంతస్తులు ఉంటుందండి. ఇది యాక్చువల్గా అంటే క్యాలిక్యులేషన్, ఒక బిల్డింగ్ హైట్ 10 feet ఉంటుంది కనుక దాని ప్రకారం మనం వేసుకోవచ్చు. అది 100 అడుగులు అంటే 10 అంతస్తుల బిల్డింగ్ ఎత్తుంది. సో వరల్డ్ సో ఇలాగున్న విగ్రహాన్ని కట్టినప్పుడు ఇక్కడ మనం ఆలోచిస్తే ఈ విగ్రహాలు కట్టినప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది కదా, ఏమొస్తుంది వాళ్ళకి విగ్రహాలు పెడితే? మరి నేను చెప్తాను విగ్రహాలు ఎందుకు పెడతారంటే, మరి మనం అనొచ్చు మామూలుగా పేపర్ వాళ్ళు, న్యూస్ పేపర్ వాళ్ళు అంతా ప్రజాధనం వ్యర్థం చేస్తున్నారు, ప్రజాధనము అంతా కూడా నాశనం చేస్తారు, ఎందుకు అవసరం అనుకుంటే, మరి వాళ్ళు అనుకోవట్లేదుగా నాయకులు. అలాగునా వాళ్ళు ఆ విగ్రహాన్ని పెట్టినప్పుడు ఏమన్నారంటే, ఇప్పుడు ఎన్టీ రామారావు ఆ యొక్క ఎవరైనా ట్యాంక్ బండ్కి వచ్చారు, ట్యాంక్ బండ్కి వాళ్ళు చూస్తూ ఉన్నారు కనుక మస్తు మనం హైదరాబాద్లో తిరగంగానే వేరే దేశస్తులందరూ కూడా పర్యాటకులుగా, పిలిగ్రిమ్స్గా, టూరిస్టులుగా వచ్చి అన్నీ చూసిపోతారు. రామోజీ ఫిలిమ్స్ చార్మినార్తో పాటు. అలాగూ నా విగ్రహాన్ని చూసి ఎవరు కట్టారు, ఎవరు పెట్టారంటే ఎన్టీ రామారావు. అంటే ఆయన పేరు నిలిచి ఉండాలి. సో ఈ ప్రపంచంలో ఉండే ప్రఖ్యాతిగాంచిన లేకుంటే ఘనులు గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయినాక వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి మనుషులు అని ఏదో ఒకటి కడతారు. అది ఎంత ప్రజాధనం, దరిద్రం, నాశనం అయిపోయినా పర్లేదు, ఆ డబ్బు ఎంతగా దుర్వినియోగం పర్లేదు, కానీ వాళ్ళ పేరు ఉండాలని పెడతారు. సో నాయకులంతా కూడా అంతే కనుక ఈరోజు మోడీ ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు, కానీ ఆ విగ్రహం అయితే అలాగే ఉంటుంది కదా, ఆయనను గుర్తుపెట్టుకోవాలని. కాబట్టి ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకుంటే, నిజంగా ఈ యొక్క మరి ఎన్టీ రామారావుని జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి, అది ఆయన చేసిన దోషాలు ఏమైనా తగ్గిపోతాయా? ఆయన చేసిన పాపాలు ఏమైనా తగ్గిపోతాయా? ఏమీ తగ్గవు. రేపు దేవుడి ఎదుట అందరు నిలబడాలి. వాడు ఎవడైనా పర్వాలేదు, వాడు సామాన్యుడైనా సామంతుడైనా, రాజైనా రౌతైనా, ఎంత గొప్పోడైనా దేవుడి ఎదుట నిలబడాల్సిందే. దేవుడి ఎదుట నువ్వు కట్టిన విగ్రహాలను బట్టి, నువ్వు పెట్టిన బొమ్మల్ని బట్టి దేవుడు ఏమైనా కొంచెం కౌంట్ తగ్గిస్తాడా? ఏం తగ్గించాడు? ఎంత కనుక ఇది భూమి మీద మానవుల జాతిలో ఉన్న ఒక భయంకరమైన పరిస్థితి కనుక ఈరోజు ఒకప్పుడు విగ్రహాలు పెట్టేవాళ్ళు, ఇప్పుడు విగ్రహాలు పెద్ద టవర్స్ కడుతున్నారు. ఇప్పుడు ఆ యొక్క బుర్జ్ ఖలీఫా అని కట్టారు. అది దాదాపు 891 meters ఏమో ఉంది. అది దాదాపు 230 అంతస్తుల బిల్డింగ్. అది దానిలో మరి ఈరోజు ఎంతోమంది మరి దానికి ఆ యొక్క బ్లాక్స్లో పెడుతున్నారు. వేస్ట్ ఆఫ్ మనీ. అది దాంట్లో కొన్ని అంతస్తుల తర్వాత ఎవడూ ఉండడంట, అసలు ఖాళీగా బూత్ బంగ్లా అలాగుంటాయి.
కానీ కొనుక్కుంటారు. కొనుక్కున్న ఒక పెద్ద ధనవంతుడు ఇంకో ధనవంతుడితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కదా, ఇప్పుడు మనం అనుకున్నాం అనుకో, నీకేముందిరా బాబు అంటే నీకు CBS Z ఉందంటే నాకు ఇంకొక బుల్లెట్ ఉందని ఎవరో మోటార్ సైకిల్ కొనుక్కున్న వాళ్ళు చెప్పుకుంటారు నాకు ఈ బండి ఉందని. అలాగని ఇద్దరు ధనవంతులు కోటీశ్వర్లు కూర్చున్నప్పుడు అతడు గొప్పగా చెప్పుకుంటాడు, బుర్జ్ ఖలీఫాలో నాకు అపార్ట్మెంట్ ఉందని. నా బొందవాడు ఉండేది లేదు, పెట్టేది లేదు. అది ఖాళీగా ఉంటుంది అక్కడ, దానికి రెంట్ కూడా ఏమీ రాదు కనుక. కానీ స్టేటస్ సింబల్గా అంటే నాకు బుర్జ్ ఖలీఫాలో ఒక అపార్ట్మెంట్ ఉంది, ఆ అపార్ట్మెంట్లోంచి బయటకు వచ్చి బాల్కనీలోంచి చూస్తే దేశము దాటి బయటకు కనిపిస్తుంది, దేశపు పొలిమేరలు కనిపిస్తాయి. అంటే అంత ఎత్తు ఉంటుంది కాబట్టి అలాగుని చెప్పుకోవటానికి తప్ప ఏమి లేదు. సో కొన్ని కోట్ల ధనాన్ని నాశనం చేస్తూ ఖర్చు పెడుతూ దాన్ని వృధా చేస్తున్నప్పుడు వాళ్ళకు అలాంటి మనస్సాక్షి ఏమీ లేదు. ఈ నాయకులు కూడా పెద్ద పెద్ద బొమ్మలు విగ్రహాలు పెట్టినప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళ పేరు గుర్తుండిపోవాలని చేస్తున్నారు తప్ప వేరేది ఏమీ లేదు. మనం ఇప్పుడు అనుకోవచ్చు ఇది ఇంత వ్యర్థం చేస్తున్నారు కదా, ఇది ఇంత మరి అని మనం బాధపడితే, నేనైతే బిబ్లికల్గా బైబిల్ ప్రకారం నేను చెప్తున్నాను అది ఏమీ తప్పు కాదు. మరి ఇంతసేపు చెప్పి మళ్ళీ మొదటికే వచ్చాను నేను, అది ఏమీ తప్పు కాదని. ఎందుకంటే బైబిల్ ప్రకారం అంటున్నాను. ఎందుకంటే ఎంత పెద్ద కట్టడాలు కట్టినా, ఎంత పెద్ద అపార్ట్మెంట్స్, ఎంత పెద్ద స్కై టవర్స్ కట్టినా, ఈ పెద్ద విగ్రహాలు పెట్టినా ఇది మానవుడిలో ఒక లోపముగా దేవుడు చూస్తున్నాడు. కనుక ఆయనకు బాధ లేదు, నాకు బాధ లేదు. ఎందుకంటే దేవుడు మనిషిని సృష్టించి మనుషుడు ఉన్నతంగా బ్రతకాలని కోరుకున్నాడు. దేవుడు ఆదామును తన పోలికలో తన స్వరూపంలో సృష్టించి అని ఊది జీవవాయువును ఊది, నరుడు జీవాత్మ అయినప్పుడు అతడు ఏలికగా ఉండాలి, అన్నిటి మీద గొప్పవాడుగా ఉండాలి, అన్నిటి మీద ఆధిక్యత, అన్నిటి మీద పైవాడుగా ఉండాలి తప్ప పెద్ద బిల్డింగ్ కట్టుకొని నాది పెద్ద అంటే కాదు. సో మానవుడికి ఆ ప్రాబ్లం ఉంది కనుక దేవుడు అన్నాడు ఎంత పెద్ద విగ్రహాన్ని పెట్టినా, ఎంత పెద్ద కట్టడం కట్టినా అది కాదు. దేవుడు అన్నాడు మానవుడు ఉన్నతంగా ఎత్తైన వాడుగా గొప్పవాడిగా బ్రతకాలి కనుక ఇది దేవుడు ఇచ్చాడు. మరి దేవుడు ఎందుకు కట్టుకోడంటే ఆయన ఉన్నతంగా ఉంటాడు, ఆయన చీపుగా కాదు కదా. ఆయన ప్రేమ అంటే ఆయన ప్రేమకు తిరిగి ఉండదు, ఆయన త్యాగం అంటే తిరిగి ఉండదు, ఆయన మంచిది. అలాగున మానవుడు కూడా ఈ విశ్వంలో ఉన్నతంగా ఉండాలని దేవుడు కోరుకుంటే అది చేత కాదు కనుక, చేసేవన్నీ అడ్డమైన పనులు కనుక, అయినా మటుకు మన పేరు గుర్తుండాలని పెద్దదేదో కట్టి ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తారు. కనుక ఈ భూమి మీద దేవుడి యొక్క సన్నిధిలోంచి ఆలోచిస్తే ఈరోజు దేవుడు ఏమీ బాధపడ్డాడు. విగ్రహాలు కదా, కేసీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాడు, ఇప్పుడు ఎక్కడున్న కూర్చున్నాడు కదండి, ఇంటికాడ పోయి కూర్చున్నాడు. కానీ ఎవడు ఏది పెట్టినా దాంతో పవరు రాదు. దాంతో వీళ్ళు కొంత పవర్ గేమ్స్ కూడా ఆడతారు, వాటి ద్వారా వాళ్ళు ప్రజా యొక్క మంచితనాన్ని లేకపోతే వాళ్ళ యొక్క సమ్మతిని సంపాదించుకోవాలని ఏవో చేస్తారు. కనుక బైబిల్ అది చెప్తుంది, దేవుని యొక్క సన్నిధిలో అలాగున మనిషి తన బ్రతుకులో ఏది కట్టి ఏది చేసినా గొప్పతనం కాదు. కానీ భూమి మీద దేవుడు ఎందుకు బాధపడట్లేదంటే ఈ NTC చర్చ్కి వచ్చేవాళ్ళు, బైబిల్ స్టడీకి వచ్చే వాళ్ళందరికీ కూడా అది ఆ యొక్క ఉగ్గు పాలతో నేర్పించినట్టు ఈ బైబిల్లో నేను ఫస్ట్ మరి బ్యాచ్లో నేర్పిస్తాను. అది ఇంకా ఎవరైనా ఇప్పుడు ఇంకో బ్యాచ్ నేను నెక్స్ట్ ఇయర్లో స్టార్ట్ చేస్తాను 26లో అయినా మీరు జాయిన్ కండి. బైబిల్లో నువ్వేంటో నీకు తెలియాలంటే బైబిల్ స్టడీ, నువ్వు భూమి మీద ఎందుకున్నావో తెలియాలంటే బైబిల్ స్టడీ, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే బైబిల్ స్టడీ కదా, నువ్వు ఎందుకు బతుకుతున్నావో బైబిల్ స్టడీ, ఈరోజు కష్టాలు ఎందుకున్నాయో నీకు బైబిల్ స్టడీ, నువ్వు నిజంగా ఈ కష్టాల నుంచి బయటకు వచ్చి దేవుడి బిడ్డ బతుకుతావు, దేవుడి జీవం ఏంటి, మరణం ఏంటి, పునరుత్థానం ఏంటి, సావేంటి, బతికేంటి అన్నీ బైబిల్ స్టడీ ద్వారా తెలుస్తాయి. కనుక నేను చెప్పగలుగుతున్నాను ఇంత స్పష్టంగా, 20 ఏళ్ల నుంచి బైబిల్ స్టడీ చెప్తున్నాను. ఈ బైబిల్లో ఎప్పుడో ఉంది ఇది తెలుసా అండి, ఈ విగ్రహాలు. కానీ ఫస్ట్ కట్టినవాడు ఎవడంటే ఆ యొక్క బైబిల్లో ఆదికాండం 11 బాబేలు గోపురం కట్టినంత వరకు ఇంతవరకు బుర్జ్ ఖలీఫా కూడా కట్టలేదు. ఇప్పుడు బుర్జ్ ఖలీఫాని దాటి జద్దాలో ఇంకోటి కడుతున్నారు, అది 1000 మీటర్స్, 1000 మీటర్లు అంటే 330 ఫ్లోర్స్, 330 ఫ్లోర్స్. నేను కొరియా కూడా వెళ్ళాను, కొరియాలో కూడా అంత పెద్దది లేదు, 100 అంతస్తులు ఉన్నాయి కొరియాలో కూడా, కానీ 330 అంతస్తులు అయితే లేదు. ఇప్పుడు జద్దాలో కడుతున్నారు, ఒక ముస్లిం కంట్రీలో ఈ బుర్జ్ ఖలీఫాని దాటి 1000 మీటర్లు కడుతున్నారు. 1000 మీటర్లు అంటే ఎంత, 1 కిలోమీటర్ పైకి, ఇట్లా 1 కిలోమీటర్ పైకి 1 కిలోమీటర్ కనుక కడుతున్నారు. సో ఇలాగున బైబుల్లో అయితే బాబేలు గోపురం కట్టారు. దేవుడికి ఏం లేదు, దేవుడు ఇచ్చింది, అరే మీరు ఉన్నతంగా బ్రతకండి అంతే తప్ప పెద్దవి కట్టి పెద్దవి చేసి
మిమ్మల్ని నేనేమనుకోను. మనుషులు అనుకుంటారు, రేపు మర్చిపోతారు వాళ్ళు. కనుక ఈ యొక్క బైబిల్ చెప్తుంది దేవుడికి ఏం ప్రాబ్లం లేదు. కానీ మనం ఇది ఎందుకు తీసుకున్నామంటే ఈరోజు ఈ యొక్క విగ్రహాలను పెట్టేది ఇది ఇప్పటి నుంచి కాదు, బైబిల్లో ఒక సంఘటన ఉంది, దాన్ని తీసుకుందాం. చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం తీయండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం తీస్తే ఇశ్రాయేలు అనే దేవుని ప్రజలు ఆనాడు రాజ్యాన్ని కోల్పోయి, ఆనాడు వాళ్ళ యొక్క స్థితి మరి పరదేశములో పరవాసులుగా, ఆ యొక్క బానిసలుగా చెప్పాలంటే బతుకుతున్నారు. ఏ దేశంలో అంటే బబులోను అనే ఒక కింగ్డమ్, బాబిలోన్ అనే ఒక కింగ్డమ్ ప్రపంచాన్ని రూల్ చేసింది. కనుక ఆ యొక్క దానియేలు గ్రంథంలో ఆ కింగ్డమ్ గురించి ఉంటుంది. కనుక మనం 1947 వెనక్కి పోతే భారతదేశము బ్రిటిష్ సామ్రాజ్యం కింద ఉండింది కదండి. మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947లో. కనుక అంతకుముందు మనకి ఇండిపెండెంట్గా, మన గణతంత్రంగా, సార్వభౌమంగా సావరిన్ కంట్రీ లేదు మనకి. మనం ఎవరి కింద ఉండేవాళ్ళము? బ్రిటిష్ వాళ్ళకి. బ్రిటిష్ దేశము కాదు, అది రాజ్యం, సామ్రాజ్యం. కనుక ఇట్స్ నాట్ ఏ కింగ్డమ్ బట్ ఇట్స్ ఎన్ ఎంపైర్. బ్రిటిషు సామ్రాజ్యం ప్రపంచాన్ని ఎన్నో దేశాలను పరిపాలించింది. సో అది మనకు తెలుసు. ఎందుకంటే మనము ఈ 1947 తర్వాత, లేకపోతే ఒక స్వాతంత్రం వచ్చిన 100 ఏళ్ల లోపల బతుకుతున్నాం కనుక మనకు బాగా గుర్తుంది. కానీ అంతకుముందు మరి భూమిని కొన్ని రాజ్యాలు ఎన్నో రాజ్యాలు పరిపాలించాయి. రోమా సామ్రాజ్యము ప్రపంచాన్ని పరిపాలించింది యేసు పుట్టిన కాలంలో. అలాగున గ్రీకు సామ్రాజ్యం, గ్రీకు వీరుడు అలెగ్జాండర్ గురించి తెలుస్తుంది. అలాగున మంగోలియన్స్ ప్రపంచాన్ని చెంగిస్ ఖాన్ ప్రపంచాన్ని ఇలాగున అనేక రాజ్యాలకు వెనక్కి వెళ్తే ఇదే యొక్క బైబిల్లో కూడా రాయబడింది, చరిత్రలో కూడా ఉంది, బాబిలోన్ అనే ఒక సామ్రాజ్యము కనుక రాయబడింది. ఆ బాబిలోన్ అనే ఆ సామ్రాజ్యము స్థాపించబడి అది విస్తరించి ప్రపంచాన్ని అంతటినీ ఏలుతున్నప్పుడు ఆ బాబిలోన్ సామ్రాజ్యంలో రాజు పేరు నెబుకద్నెజర్ రాజు. కనుక ఈరోజు మన యొక్క సౌత్ ఇండియాలో శ్రీకృష్ణదేవరాయలు అంటే తెలియదండి ఎవరైనా? తెలుసు కదా. ఆయన డక్కన్లో ఆయన మంచి సామ్రాజ్యాన్ని పరిపాలించాడు, శ్రీకృష్ణదేవరాయలు. అలాగున్నే ఇది ఇక్కడ వరకే కనుక ప్రపంచానికి తెలియదు. కానీ ప్రపంచాన్ని పరిపాలించిన రాజుల పేరు ప్రపంచానికి అందరికీ తెలుస్తుంది. అలాగున్నే బాబిలోన్ అనే ఎంపైర్కి కింగ్గా నెబుకద్నెజర్ ఉన్నాడు. అతడు నెబుకద్నెజర్ ఏం చేశాడంటే అతడి కింద సర్వరాజ్యాలు ఆయన కిందే ఉన్నాయి, సర్వ దేశాలు ఆయన కింద ఉన్నాయి అన్నాడు, సర్వ మతస్థులు ఆయన కింద ఉన్నారు, సర్వ భాషలు మాట్లాడే వాళ్ళని వెళ్తున్నాడు ఆయన కదండి. ఇప్పుడు మోడీకి తెలుగు వస్తుందా అండి? మరి ఆయన మనకు పిఎమ్మా కాదా? కాదంటే ఊరుకుంటారా? అది కాదంటే రాజ్యాంగం కంపల్సరీ. ఆ యొక్క మోడీకి తెలుగు రాదు, కన్నడ రాదు, తమిళ్ రాదు, ఒరియా రాదు కదా, చాలా భాషలు రావు ఆయనకు. బహుశా ఆ గుజరాతీ, హిందీ 2-3 భాషలు వస్తాయి అంతే. కానీ ఈజ్ అ పిఎం ఆఫ్ ద కంట్రీ కనుక ఆయన రావాల్సిన అక్కరేమీ లేదు. కానీ రాజ్యము ఏలుబడి చేస్తుంది కనుక. అలాగున్నే భూమి మీద బబులోను రాజ్యము అది ప్రపంచాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆ రాజు పేరు నెబుకద్నెజర్. అతను ఏం చేశాడంటే, నేను చెప్పాను కదా, ఇలాగున్న రాజులకు వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు, ఏలుతున్నప్పుడు వాళ్లకు ఒక మైండ్లో ఒక ఆలోచన వస్తుంది. ఏమొస్తుందంటే, ఈ భూమినంతటిని పరిపాలించేవాడు దేవుడు కదా, మరి నేనే దేవుడిని కదా. పోయి అర్థం చూసుకుంటారు, ఐఎమ్ గాడ్, వాడు దేవుడు అనుకుంటున్నాడండి. భ్రమిస్తే కనుక మనం కూడా ఈరోజు కులముతో అలాంటి ఒక భ్రమలోకి వెళ్తారు, డబ్బుతో ఒక భ్రమలోకి వెళ్తారు, అందముతో అలాగున్న భ్రమలోకి వెళ్తారు, జ్ఞానంతో మనుషులు ఈ భ్రమలోకి వెళ్ళిపోతారు. తెలుసా, నేనేంటో అనేది ఒకటి ఫీలింగ్ వచ్చేస్తుంది. కనుక ఆ దరిద్ర ఫీలింగ్ వీడికి వచ్చింది. వీడేమనుకున్నాడు అంటే నేనే రాజు, నేనే దేవుడిని అనుకొని సకల ప్రజలకు వాడు ఒక బొమ్మను చేయించాడండి, ఒక పెద్ద విగ్రహాన్ని పెట్టాడు. చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఆ మాటలు స్పష్టంగా రాయబడి ఉంటాయి. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దురయాయను మైదానంలో దాన్ని నిలబెట్టించను. అది 60 మూరల ఎత్తును, 6 మూరల వెడల్పై ఉండెను. చూడండి, ఇప్పట్లో తక్కువ ఉండొచ్చు కానీ అప్పట్లో పెద్ద విగ్రహం. స్క్రీన్ మీద కనిపిస్తుందా మీకు? ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎట్లా విగ్రహం ఉందో చూసి మనం అబ్బా అంటున్నాం, అట్లా అనమాట. అంత పెద్ద విగ్రహాన్ని పెట్టాడు. పెట్టి అతను ఏం చేశాడంటే దాన్ని మళ్ళీ ఆయన ఇప్పుడు మన వల్లభాయ్ పటేల్ పెట్టిన వల్లభాయ్ పటేల్ది విగ్రహం కానీ, లేకపోతే అంబేద్కర్ విగ్రహం కానీ, ఇవి ఏమిటండి, అవి సమ్ స్టోను లేదంటే సమ్ మెటల్తో వాడారు కదండి, అంతే. కానీ ఈడు పెట్టింది ఏంటో తెలుసండి, బంగారంతో పెట్టాడు. బంగారు విగ్రహాన్ని పెట్టాడు. ఎంత బంగారం అండి కదా, ఎంత బంగారం. ఖజానాలో ఉందా? అంతా ఉందా? ఖజానాలో తనిష్కలో ఉందా? ఇక్కడ ఇంకా చెప్పండి, కొన్ని షాపుల పేర్లు చెప్పండి. ఉన్నా ఎన్ని ఉలబార్ కదా, ఈ అన్ని షాపుల్లో తీసినా కానీ అంత బంగారం మన అందరి దగ్గర లాక్కున్నా వస్తుందా అని విగ్రహం పెట్టాలంటే. అంటే ఆనాడు బంగారం ఎన్ని రాజ్యాల నుంచి వాడు తెచ్చుకున్నాడు, ఎన్ని రాజ్యాలను దోపిడీ చేసి ఆయన ఆ బంగారం అంతా రాజు దగ్గర ఉంది కనుక
చెయ్యండి అని చెప్పి బంగారు పూత కాదు, బంగారు విగ్రహమే చేసేసాడండి. ఎందుకంటే బంగారం తల 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 మెరుస్తుంటుంది కనుక ఎవరికి చూసినా సరే అబ్బా రాజు ఎంత గొప్పవాడు, ఈ దేవుడు ఎంత గొప్ప అని చెప్పి కీర్తించాలనే మనసు వచ్చినప్పుడు ఇది మానవుల జాతిలో ఫస్ట్ నుంచి ఉంది. ఈరోజు కూడా మీరు కూడా చూడండి, విగ్రహాలు, బంగారం పెట్టిన విగ్రహాలకు చాలా క్రేజ్ ఉంటుంది. ఎక్కడ దేవుణ్ణి బంగారం చేసి పెడితే ఆ బంగారు దేవతని ఎక్కువ మంది మొక్కుతారండి పోయి. ఎందుకంటే ఆ బంగారంలో ఒక మెరుపు ఉంటుంది. బంగారం అనగానే దైవత్వం అనే ఒక భ్రమలో ఆ బంగారు బొమ్మలను మొక్కుతూ ఉంటారు. ఇప్పటికీ మన దేశంలో కూడా బంగారాన్ని ఆపాదిస్తారు, తీసుకుపోయి బంగారం వేస్తారు దేవుళ్ళకి. ఆ బంగారాన్ని కరిగించి పూతబూసి ఆ యొక్క విగ్రహాలను చేస్తూ ఉంటే ఇది ఇప్పటిది ప్రాబ్లం కాదు, ఇది ఎప్పటి నుంచో మానవుల్లో ఉంది. కనుక ఈ బంగారు విగ్రహాన్ని చేపించి వాడు ఏం చేశాడంటే చూడండి, 2వ వచనంలో ఆ యొక్క రాజు నెబుకద్నెజరు అధిపతులు మొదట, సేనాధిపతులు 2, సంస్థానాధిపతులు 3, మంత్రులు 4, ఖజానాదారులు 5, ధర్మశాస్త్రం 6, న్యాయాధిపతులు 7, వీళ్ళందరినీ పిలిపించి వాడొక్క మాట చెప్పాడు, ఈ యొక్క రాజ్యంలో ఇప్పుడు ఈ విగ్రహం చేపించాను, వీణ, విపంచిక, సింఫోనీ, ఈ వాయిద్యాలు పిల్లనగురు వాయించినప్పుడు అది వినాలి, విని అందరూ వచ్చి దీనికి సాగిలపడాలి. మరి ఈరోజు మన యొక్క ప్రాంతంలో ఇప్పుడు మనకంత అడ్వాన్స్ అయిపోయి ఇవన్నీ వచ్చేసినాయి కనుక, టెక్నాలజీ కనుక, చిన్నప్పుడు కూడా ఇప్పుడు మీరు ఊర్లోకి వెళ్ళండి, అక్కడ అందరు చర్చికి రావాలంటే చర్చి గంటలు మోగిస్తారు. తెలుసా? ఎంతమంది తెలిసి చేతులు ఎత్తండి. చర్చి గంటలు చూసారా? గుడి గంటలే కాదు, చర్చికి కూడా గంటలు, పెద్ద గంట ఉంటుంది. ఎంత పెద్దదంటే దాని కింద తాడు పట్టుకొని టంగ్ 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 కొడతారు. కనుక ఇప్పటికీ ఊర్లలో గంట కొట్టగానే ఎన్ని అర్థమో చర్చి స్టార్ట్ అయింది. మళ్ళీ కొన్ని ఊర్లలో సోమరి మొహాలు ఎక్కువ ఉంటాయి కనుక, ఎందుకంటే ఫస్ట్ గంట కొడతారు, 3 గంటలు కొడతారు. ఫస్ట్ గంట కొట్టగానే ఇంకొక 15 నిమిషాలే ఉందని, 2వ గంట కొట్టినాక 10 నిమిషాలే ఉందని, లాస్ట్ గంట కొట్టినాక కదా నీకు మంట మిస్ అయిపోతే కనుక 3 గంటలు కొడతారండి. ఇప్పటికీ మనం మెదక్ ఆ యొక్క చర్చ్ బిల్డింగ్కి వెళ్ళండి, ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడ పాత క్రైస్తవ మందిరాలు చర్చ్ అని కడుతున్నారో వాటి దగ్గర ఒక చర్చ్ బెల్ అని ఉంటుంది. కనుక అందుగురించే మీరు ఈ క్రిస్మస్ టైంలో కార్డ్స్ వచ్చినప్పుడు ఎక్కువ బెల్స్ వేస్తారు. కనుక పెళ్లి కార్డుల మీద కూడా ఎక్కువ బెల్ వేస్తారు. నాకు 2 పెళ్లి కార్డులు ఇచ్చారు, ఉందే లేదు, ఉందండి స్తోత్రం, ఇక బెల్ ఇచ్చారు. సో ఇక్కడ బెల్స్ ఉంటాయి కనుక 2 బెల్స్. సో ఇది బెల్స్ అనేది కేవలం ఇది కనుక. మరి ముస్లిమ్స్ బెల్ కొడితే పోతారా? కాదు, ముస్లిం బెల్ పెడితే కాదు, చెవులో చేతులు పెట్టుకోవాలి ఫస్ట్, పోస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు నమాజ్ని పిలుస్తారు, మైక్లో పిలవంగానే అందరు వెళ్తారు. సో అలాగున ఈ లోకంలో దేనికోదని, మన స్కూల్లో కూడా బెల్ కొడితే మనం పిల్లలు పరిగెత్తుకొని లోపలికి వచ్చేస్తారు కదా, అట్లనే ఈ యొక్క బైబిల్లో దురయ అనే మైదానంలో ఈ ప్రజలందరూ రావాలంటే ఏం చేయాలంటే ఎక్కడో ఒక పెద్ద స్టేజ్ పెట్టించుంటాడు వీడు. స్టేజ్ ఇక మన కైరోళ్ళు వెళ్ళిపోయారు కదా, కైరోళ్ళు ఉన్నారా? వెళ్ళిపోయారు, పర్లేదు. సో ఇక్కడ వచ్చి పాడుతుంటే మీరు అందరూ చూడగలుగుతున్నారు కదండి, కదా. వాళ్ళు కూర్చొని పాడితే కంటే కూడా ఇక్కడ నిలబడితే మీకు అందరికీ చక్కగా వినిపిస్తున్నాయి వాయిద్యాలు. అలాగున్న వాళ్ళు ఒక పెద్ద ప్లాట్ఫామ్ కట్టించాడేమో, అక్కడ వీళ్ళు ఈ యొక్క వాయిద్యాలు అన్నీ వాయిస్తుంటే ఆ గ్రౌండ్లో అదంతా స్ప్రెడ్ అవుతుంటే అందరికీ తెలిసేది, ఇదిగో రాజు ఆజ్ఞ అని చెప్పి త్వరగా లేచి పని చేస్తున్నా పోయి ఏం చేయాలి? ఆ బొమ్మకు సాగిలపడాలి, ఆ బొమ్మను పూజించాలి. కనుక మరి అలాగున పూజించకపోతే ఏంటి కదా, చాలాసార్లు అడుగుతారు కదా, ఇది చేయకపోతే ఏంటి, చేస్తే ఏంది కదా, చేయకపోతే ఏంటి కదా. మనుషులకి ఈ క్రేజ్ ఎక్కువ ఉంటుంది కనుక కదా. ఇప్పుడు ట్యాక్స్ కట్టకపోతే ఏంటి, ఎగ్జామ్ రాయకపోతే ఏంటి, నెక్స్ట్ ఏంటి. సో ఇది ఉంటుంది కదండి. కనుక అప్పుడే వాడు పెట్టాడు, చేయకపోతే ఏంటి కాదు, అగ్ని గుండములో వేసి పారేస్తారు. వాడు రాజు, వాడు చక్రవర్తి, వాడి మాటకు తిరిగి ఉండదు కనుక ఆ దేశంలో వాడన్నాడు కనుక ఎవడైనా ఈ విగ్రహాన్ని మొక్కకపోతే అని చెప్పి వాడు ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు? కింద ఏదో పనోళ్ళు, కూలోళ్ళు, లేక చిన్న చిన్న చిరుద్యోగాలోళ్ళు కాదు, అవి బండ్ల మీద అమ్ముకునే వాళ్ళు కాదు, సంస్థానాధిపతులు. అప్పుడు మన భారతదేశం కూడా దాని కిందే ఉండాలి, అప్పట్లో ఉంటే, ఉనికిలో ఉంటే. ఇది క్రీస్తు పూర్వం ఎప్పుడో కూడా నేను చెప్తాను, 586లో రాసి పెట్టుకోండి. 586 BCలో ఆ యొక్క ఇస్రాయేల్ రాజ్యాన్ని కోల్పోయారు, వారు చెరలోకి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ దేశం ఓడిపోయింది కనుక దేవుడే వాళ్ళని మొత్తాడు కనుక ఇస్రాయేల్ ప్రజల్ని, ఇస్రాయేలీలు వాళ్ళ దేశంలోంచి చెరలోకి తీసుకెళ్ళబోయినప్పుడు 586 BC 586 క్రీస్తు పూర్వం కనుక దాని తర్వాత ఇది జరిగి ఉంటుంది కనుక కొద్ది కాలానికే. సో ఆ కాలంలో బైబిల్ చెప్తుంది భారతదేశం ఉనికిలో ఉండి ఉంటే అప్పుడు భారతదేశం లాంటి వాటిని కూడా అతను పరిపాలించారు రాజు. బబులోనులు అయితే పారసీకులు అయితే పరిపాలించారు. పర్షియన్స్ పరిపాలించినప్పుడు బైబిల్ ఎస్తేర్ గ్రంథంలో ఉంటుంది, హిందూ దేశం అని ఉంటుంది.
కూషు దేశం నుంచి హిందూ దేశం వరకు వారు పరిపాలించారు ఈ దేశాన్ని కూడా. కనుక ఏం బాధపడేది ఏం పర్లేదు, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించలేదా? కనుక ఎవడేం బాధపడితే ఏం చేసుకునేది లేదు. కనుక ఇప్పుడు పెద్ద ఆ యొక్క భారతీయత ఎక్కువైపోయింది కనుక మంచిదే, ఎక్కువైతే మంచిదే, కానీ ఒక బ్రిడ్జ్ సరిగ్గా కట్టలేరు కదండి కదా. అంటే ఒక చిన్న పని కూడా భారతదేశంలో సరిగ్గా చేసుకోకుండా ఈరోజు మాట్లాడుతుంటే మనకు దేశ గౌరవం ఉండాలి, కానీ ప్రపంచాన్ని పరిపాలించిన దేశాలు ఇంకా గొప్ప దేశాలు వాళ్ళవి, మోర్ గ్రేట్ కింగ్ కూడా మనకంటే. అది మాత్రం వాస్తవం. కనుక బైబిల్ చెప్తుంది ఈ యొక్క 586 BCలో ఆ తర్వాత ఈ బబులోను రాజు అతను పరిపాలించినప్పుడు అన్ని జాతి ప్రజలలో సంస్థాని పెద్దవాళ్ళు వెళ్ళి మోకరించాలి, దానికి చిన్నవాళ్ళు కాదు. కనుక అలాగున మోకరించకపోతే అగ్నిలో పడేస్తారని చెప్పినప్పుడు ఇదే బైబిల్ చెప్తుంది, మనకు వివరణిస్తుంది. ఏంటంటే ఆ దేశంలో అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు, అన్ని మతస్థులు ఉన్నారు, అన్ని కులస్తులు, కులాలు లేదు కానీ అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటే దాంట్లో ఒకళ్ళు మొక్కలేదండి. వాళ్ళ పేర్లు బైబిల్లో బయటపడ్డాయి చూడండి కదా. వాళ్ళ పేర్లు దేవుడు చూపిస్తున్నాడు 3వ అధ్యాయంలో. చూడండి అది ఎట్లా బయటపడిందంటే దేవుని యొక్క వాక్యంలో 3వ అధ్యాయంలో ఇదిగో 8వ వచనం, ఆ సమయమందు కల్దీలలో కొందరు, కల్దీలు అంటే బబులోను భాష పేరు కల్దీయ భాష. కనుక మన ఇప్పుడు భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి, హిందీ భాష మెయిన్ అనుకుంటాం కదా, అట్లనే ఆ యొక్క బబులోను యొక్క భాష కల్దీల భాష. సో వాళ్ళు కల్దీయ భాషలు మాట్లాడతారు, కల్దీయులని పిలువబడేవాళ్ళు. ఆ సమయమందు కల్దీలలో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొండెములు చెప్పి రాజుకు నెబుకద్నెజరునొద్ద ఇలాగ మనవి చేశారు, రాజా నువ్వు చిరకాలం జీవించు. రాజా తమ కట్ట నియమించారు కదా, ఇదిగో బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణ, ఆ యొక్క చిన్న వీణ, విపంచిక, సింఫోనియా, సకల విధాల వాద్యాలు వాయించినప్పుడు ప్రతివాడు సాగిలపడి బంగారు ప్రతికరించాలి కదా. కానీ ఇదిగో మన దేశంలో ఉన్నారు షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళు మొక్కట్లేదు అని చెప్పారండి. వీళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ అండి ఈ ఎదవలకి, మామూలు భాషలో వాడేసాను. నువ్వు పోయి ఆరాధించుకోపోరా, నువ్వు మొక్కుకో, కానీ వీళ్ళు రాకపోతే నీకేంటి బాధ? సరే ఇప్పుడు నేను చెప్తాను, మంచి ఓపెన్ చెప్తాను. ఇప్పుడు మనము ఒక దాన్ని ఏదో రాజాజ్ఞ ఏదో గవర్నమెంట్ పెట్టింది, దాన్ని చేయనప్పుడు కనుక దానికి ఎవరు చేయలేదో వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడమేమో. అది ఎట్లా ఉందంటే బైబిల్ ఎప్పుడో రాసి పెట్టాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చి రాజుకు చెప్పారనుకో, రాజా రాజా వాళ్ళు మొక్కట్లేదు అని మంచిగా చెప్తే వేస్ట్, కానీ అది మంచిగా కాదండి. అది ఎట్లా అంటే ఇప్పుడు ఆ విగ్రహాన్ని మొక్కి వీళ్ళు ఏదైనా దీవెనలు పొందుతున్నారనుకోండి, ఆ బొమ్మను మొక్కితే ఏం దీవెనలు రావు, కానీ నేను జస్ట్ చెప్తున్నా. ఆ బొమ్మను మొక్కితే ఏదైనా వస్తూ ఉంటే వీళ్ళు ఏం చేయాలి, అరే షడ్రక్ మేషక్ రండ్రా బాబు వచ్చి మొక్కండి, మొక్కితే మీకు కూడా దీవెనలు వస్తాయి కదా, ఆశీర్వాదాలు వస్తాయి అని చెప్పి ప్రేమతో అడగటం కాదండి. వాళ్ళు మంచితనంతో చెప్పట్లేదు, వాళ్ళు యూదులంటే వీళ్ళు మన ఆచారాలు ఆచరించరు, కల్దీల వలె కల్దీల దేవుళ్ళను మొక్కరు, కల్దీల పండగలు చెయ్యరు కదా, కల్దీల యొక్క ఆహారాలు అవి కొని తినరు, చాలా పాటిస్తారు వీళ్ళు నిష్ట. కనుక ఇప్పుడు ఛాన్స్ దొరికిందని వీళ్ళు ఆ విగ్రహాన్ని మొక్కట్లేదని కొండాలు చెబుతూ రాజు దగ్గర తీసుకెళ్ళి రాజు యొక్క కోపాన్ని లేపుతున్నారని. సో ఇది ఎందుకు నేను చెప్పాల్సి వచ్చిందంటే మంచిగా అర్థం చేసుకోండి, ఎవ్వరు కూడా స్లీప్ మోడ్లోకి వెళ్ళొద్దు కదా. నేను ఇంకా గట్టిగా అరుస్తా, దయచేసి ఆ యొక్క మన కాంటెక్స్ట్లోనే దేవుడు చెప్తున్నాడు. ఈరోజు వాళ్ళ విగ్రహాలను మొక్కనందుకు వాళ్ళకి ఎందుకు బాధ అంటే ఇది ఈగో ప్రాబ్లం అండి. ఇది తెలుసా, నీ విగ్రహాలను నేను మొక్కకపోతే నాకు నష్టమైతే చెప్పును, నాకు దీవెన లేదు, ఆశీర్వాదం లేదు, నాకు ఉద్యోగాలు రావట్లేదు, నా అప్పులు తీరట్లేదు, నా ఆరోగ్యాల సమస్యలు బాగాట్లేదు, అట్లేదని వచ్చి చెప్తే కాదండి. వాళ్ళ విగ్రహాన్ని మొక్కనందుకు ఈగో దెబ్బతింటుంది. మా దేశంలో ఉండి మాది యొక్క దేవుళ్ళ దేవతలను మీరు మొక్కరు, మా పండగలను మీరు చెయ్యరు, ఇది బాధ. వాళ్ళకు ప్రేమతో కాదండి, అది ద్వేషముతో, అది అదా ఈగో అంటే అహముతో. మేము గనక మా కింద ఉన్నప్పుడు మీరు అన్నీ మేము చేసినట్టు చేయాలి. ఎట్లా చేస్తాం కదా, కోతిని దేవుడు అన్నంటే మనకి ఎట్లా, అరే కోతి కైసా హోతారే అనిపిస్తుంది. అరే మంకీ కదా, ఎవడైనా పిచ్చి పిచ్చి అరే కోతి చేష్టలు చేయకరా అని మనం తిడతామే, మళ్ళీ కోతిని మొక్కాలంటే వాళ్ళ పోయి చక్కగా కోతి ముందు మొక్కాలంటే ఇది మనకు బాధ అనిపిస్తుంది కదా. కానీ వాళ్ళకి అట్లా అనిపించట్లేదు, మేము కోతిని మొక్కుతాం మీరు మొక్కాలి అంతే. ఇదేంట్రా బాబు, ఇది ప్రాబ్లం. ఈ బైబిల్లో రాసి పెట్టాడు దేవుడు ఎప్పుడో. ఈ కల్దీలు అనేవాళ్ళు అయ్యో షడ్రక్, అయ్యో అబేద్నెగో పాపం వేరే దేశంలోంచి వచ్చారు, ఆ విగ్రహాన్ని మొక్కట్లేదు, ఆ విగ్రహం మొక్కినందుకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, అట్ట రండ్రాని కాదు. వాళ్ళ దేశంలో వాళ్ళ రాజు పెట్టిన ఆ దేవత విగ్రహాన్ని మొక్కనందుకు ఈగో అండి, ఈగో ప్రాబ్లం. ఈరోజు భారతదేశంలోతో పాటు అన్ని దేశాల్లో క్రిస్టియన్స్కి ఇదే ప్రాబ్లం. కనుక ఆ దేశపు దేవుళ్ళను, ఆ దేవతలను, ఆచారాలను చేయనందుకు వాళ్లకు ఎంత బాధ కలుగుతుందంటే ఇలాగున తీసుకొని పోయి మన మీద కేసులు పెడుతున్నారు. ఈరోజు నార్త్ ఇండియాలో అంతా అదే, కానీ యూపీలో కానీ గుజరాత్లో కానీ ఆ యొక్క మరి రాజస్థాన్లో ఈరోజు మన మిషనరీ లోపల ఉన్నాడు.
అయిపోయింది, దాని మీద కేసు పెట్టారు. ఎందుకంటే వాళ్ళ దేవుళ్ళని దేవతలను మొక్కట్లేదు, పూజించట్లేదు, పండగలు చేయట్లేదు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకు కొంత కూడా అర్థం కావట్లేదు, ఇది బయటికి చేసేది కాదు, ఇది హృదయంలో ఉండేది, మనసులో ఉండేది కనుక దానికి బయట ట్యాక్స్ కట్టాలి, ఖచ్చితంగా కడుతున్నాం, రోడ్ రూల్స్ ఫాలో కావాలి, ఓటు వేయాలి, అన్నీ కూడా రాజ్యాంగంగా గైకొనాలి. రాజ్యాంగం ఏమి చెప్తుందో అవన్నీ గైకొనాలి. కానీ రాజ్యాంగంలో మరి ఈ యొక్క విగ్రహాలు చేయమని ఉంటుందా? ఉండదు. ఏ దేశం చెప్పలేదు. ఇది మత దేశం కాదు కనుక ముఖ్యంగా. అలా ఉన్న ఈ యొక్క కల్దీలలో ఉండే ఈ నీచ బుద్ధి ఈరోజు ప్రపంచంలో విగ్రహారాధకులు చేసే వాళ్ళలో ఉంటుంది. మా దేవుణ్ణి మొక్కరు, మా దేవతను మొక్కదని చెప్పి, మా ప్రసాదం ఇస్తే తీసుకోరని చెప్పి ఇలాగున బాధపడుతుంటే బైబిల్ ఏనాడో రాసి పెట్టింది. 2,500 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నిజ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఇదే ప్రాబ్లం కనుక పిలిచి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, అరే సారీ భయ్ మేము మొక్కుతున్నాం రా భయ్, మీకు తెలియదు అని చెప్పి చూపించారా ఒకటి, ఇదిగో సెల్ఫీ కూడా తీసుకున్నామని చూపించారా? ఏమే అంటే రాజుకు పోయి ఎక్కడ చెప్తా, ఏం భయపడలేదండి. ఏంటి అన్నారు, మొక్కారా? మేము మొక్కం. మీరు ఎప్పుడు మొక్కం, నువ్వు చెప్తుంది కూడా కరెక్టే, మేము మొక్కం, ఆ బొమ్మని మొక్కం మేము విగ్రహం అంటే వెంటనే రాజుకు చెప్పేశారండి. రాజు వెంటనే పిలిపించాడు. చూడండి, రాజు పిలిపించి ఏం చేశాడంటే ఆయన పిలిపించి ఒకే మాట అంటున్నాడండి. ఆయన కింద చూడండి 31లో రాజుకు నెబుకద్నెజరు అంటే అందుకు నెబుకద్నెజరు కదా. ఇంకా ముందు చదువుదాం సిస్టర్, ఇంకొంచెం చదువుదాము. దేవుని యొక్క వాక్యము 3వ అధ్యాయంలో నేను చదువుతాను. ఒక్క నిమిషం ఆగండి. ఇది వచనము 12వ వచనం చూడండి. రాజా తాము షడ్రక్ మేషక్ అబేద్నెగో అను ఆ 3 యూదులు బబులోను దేశంలోని రాచకార్యములు విచారించుటకు నియమించితివి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించలేదు, తమ నిలబెట్టించిన బంగారు ప్రతికి ఇక్కడ అన్నీ ఎక్కిచ్చే మాటలు ఎక్కిస్తూ ఉన్నారు. రాజా, నువ్వు పెట్టిన విగ్రహం, నువ్వు పెట్టిన ప్రతిమ, ఇదేంది? అందరి విగ్రహం, ఇలా విగ్రహం కాదు అది, ఇట్నే ఉంటుంది కనుక. అంటే రాజుని ఎక్కించాలి, బాగా ఎక్కించి, అంటే నేను పెట్టింది, నేను చేసింది చేయట్లేదని కోపం రావాలి అడిగి. ఏంది ఇది కనుక? ఈ దరిద్రులంతా అంతే మన మీద పెట్టేవాళ్ళు కనుక. వాళ్ళది ఒరిజినల్గా ఏది ఉందో అది చెప్పుకోవడం కాదు కనుక రాజా వాళ్ళు మొక్కలేకపోతున్నారు, వాళ్ళకి ఇష్టం ఇట్లా చెప్పట్లేదు. తమరి విగ్రహము, తమ పెట్టింది, తమ ఆజ్ఞ, రాజుని ఎక్కిస్తారు. గుర్తుపెట్టుకోండి, మన మీద పెట్టే వాళ్ళు ఇట్నే పెడతారు కనుక కదా, వాళ్ళకి కాదు అది, అందరికీ. కానీ అన్నప్పుడు రాజు ఏమైపోయాడు, తమరి అంటే ఆయన గమరి అని పైకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాడు, ఏం చేశాడు చూడండి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును 13 రౌద్రం గలవాడై షడ్రక్ మేషక్ అబేద్నెగోను పట్టుకొని రండి అని ఆజ్ఞేయగా వారు ఆ మనుషుని పట్టుకొని రాజధానికి వచ్చారు. మరి వీళ్ళు మధ్యలో అయినా కానీ అయ్యా ముక్తామన్నారా? వదిలిపెట్టేవాళ్ళు, తీసుకుపండి అన్నారు. లేక జామ చాతే, ఏం భయం లేదండి, మంచిగా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అంత నెబుకద్నెజరు అంటున్నాడు, షడ్రకు మేషక్ అబేద్నెగో కదండి, ఇలా ఒరిజినల్ పేర్లు ఇవి కాదు, అనన్య మిషాయలు అజర్యా కనుక ఆ పేర్లతో ఆ దేశంలో పేర్లు మార్చి పెట్టారు. మీరు నా దేవతను పూజించలేదని, నేను నిలబెట్టిన బంగారు ప్రతి నమస్కరించలేదని నాకు వినబడింది, అది నిజమా? రాజు తెలివిగలవాడండి. ఏది ఎవరైనా చెప్తే నమ్మదు, ఫస్ట్ మనం అడగాలి. కొంతమంది ఎవరు చెప్పినా నమ్ముతారండి. రాజులు జ్ఞానులు నమ్మరు, వాళ్ళు ఫస్ట్ క్రాస్ చెక్ చేసుకుంటారు కదా. క్రాస్ చెక్ ఏది పెడితే తినకండి, మీరు క్రాస్ చెక్ చేసుకోండి. గతగతగా మెతికితే ఇంతే సంగతులకి. కొంతమంది పోయి అట్లనే, మొన్న ఎవరో చెప్తున్నారు కానీ పోయి ఎక్కడో పెడితే దబదబదా తినేసినాక 3 రోజులు మోషన్స్ అన్న, కొంచెం చూసుకోవాల్సిందే. వాసనను చూడాలి, 2 రోజులు పెట్టారు నీకు 3 రోజులు మోషన్స్ అయినాయి కనుక ఏది చెప్తే ఎవడు పడితే కాదు, కొంచెం పరీక్షించుకోవాలి. రాజు తెలియగలడు కనుక వాడు నమ్మలేదు. ఫస్ట్ పిలిచాడు, వాళ్ళని అడుగుదాం అసలు అని అడిగినప్పుడు ఆ రాజు అన్నాడు చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగో ఇది నిజమా అన్నప్పుడు 15 బాకాను పిల్లల గురువుని పెద్ద వీణను సుఫైన వీణ సకల విధంగా వాద్యాలు మీరు విని సమయం, ఇవి ఎందుకు నాన్న ప్రతిసారి వీళ్ళ పేర్లు తీసుకోవాలా? అన్ని ఇన్స్ట్రుమెంట్లు పెడుతున్నారండి. ఎందుకు రాశారు బైబిల్లో అంటే ఎక్కువ ఇన్స్ట్రుమెంట్లు ఉంటే దేవుడికి ఇష్టమా? ఇది ఒక పిచ్చి మానవులకు కనుక. ఇది మనలాంటి చర్చస్కు ఉంటుందండి పిచ్చి. నువ్వు ఆత్మతో సత్యంతో పాడాలి తప్ప 100 వాయిద్యాలు వేసుకొని కొడితే అక్కడ దేవుడు వింటాడని కదా, దేవుడికి బాగుంటుందని, పబ్లిక్కి బాగుంటుందని ఇది ఒక వాడచ్చు ఎన్ని ఇన్స్ట్రుమెంట్లు అయినా. కానీ ఒక ఇన్స్ట్రుమెంట్కి అసలు ఇదే లేకపోతే అది ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, అన్ని వాయిద్యాలను పెట్టించి ఆ వాయిద్యాలతో అది పెట్టినప్పుడు అంటాడు చూడండి, నేను చేయించిన ప్రతిమకు నమస్కరించే సిద్ధంగా ఉండేలా సరే, మీరు నమస్కరించిన తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడతారు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? ఇది బ్రాకెట్లో పెట్టుకోండి, నా చేతిలో. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ సమస్య వచ్చింది. రాజు అడిగి ఇది నా ఆజ్ఞ, మిమ్మల్ని దాంట్లో వేసేస్తాను అంటే అయిపోయేదండి. కానీ అక్కడ ఒక్క రాజు నోట్లోంచి ఒకటి తప్పుడు మాట వచ్చింది. ఏమంటే తెలుసా? నా చేతిలోంచి మిమ్మల్ని విడిపించేది ఎవరు? ఇది దేవుడితో పెట్టుకున్నాడండి ఆడు.
దేవుడి పేరు ఎందుకు మధ్యలో? నువ్వేదో బొమ్మను పెట్టుకో, డ్యాన్స్ చేసుకో దాని ముందు కదా, కెమెరా డ్యాన్స్ చేసుకో, ఏమైనా డ్యాన్స్ చేసుకో కదా, ఎగ్గిపడు, కానీ దేవుడి పేరు తీసుకొని రాకూడదండి. కనుక ఏ దేవుడున్నాడంటే వాడికి ఎంత గర్వం వచ్చిందో ఈరోజు బైబిల్ చెప్తుందండి. ఎందుకంటే ఒకనాడు ఇశ్రాయేల్ రాజ్యాన్ని జయించినప్పుడు ఇశ్రాయేల్ దేవుడని యెహోవా ఓడిపోయాడు నా చేతిలో అనుకుంటున్నాడు వాడు. వాళ్ళ దేవుడు ఓడిపోయాడు, అలా దేవుడు ఏమీ చేయలేడని చెప్పి ఆ దేవుళ్ళ కంటే నా దేవుడు నేను గొప్ప అనుకునే స్థితికి వెళ్ళి ఇలాంటి గర్వపు మాటలు మాట్లాడుతున్నాడు. అంటున్నాడు, నా చేతిలోంచి మీ దేవుడు ఏ దేవుడు రక్షించగలుగుతాడనే మాట మాట్లాడినప్పుడు ఇది చాలా, ఈ మాటకు ఇంకా అసలు చెప్పాలంటే దేవుని బిడ్డలకు ఎప్పుడు రోషం వస్తుంది. అందుగురించే ఈ యొక్క షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏం జవాబు ఇచ్చారో చూడండి. దేవుని యొక్క వాక్యంలో 15 వచనం ఆఖరిలో, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అంటే వాడికి అంత ఇదైపోయిందంటే ఏ దేవుడు కూడా బబులోన్ సామ్రాజ్యం కంటే ఎదుట కాదని చెప్పి ఒక గర్వము అహముతో మాట్లాడినప్పుడు అప్పుడు బైబిల్ చెప్తుంది, షడ్రక్ మేషక్ అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పి, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించిన దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండాలను మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మిమ్మల్ని రక్షించడం, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నువ్వు నిలబెట్టిన బంగారు నమస్కారం తెలుసుకొనుము అని చెప్పి దేవుడు ఏం చేశాడండి, గట్టిగా వాడికి మందలించాడు. దేవుడు వాక్యం చెప్తుంది, అసలు మాకు చింత లేదు నీకు జవాబు ఇవ్వడానికి. అంత పెద్ద రాజు అయ్యండి, చక్రవర్తి అయిన వారికి దేవుడి బిడ్డల్లో ఎంత గొప్ప ఆ యొక్క విశ్వాసం అండి. కనుక మన దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, మన దేవుడితో ఎవడైనా పెట్టుకున్నప్పుడు ఇక మనం ఆ దేవుడికి వదిలేయచ్చు. కానీ వీళ్ళు అన్న మాట ఎంత మంచి మాట అన్నారు చూడండి. నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం వెళ్ళిన చింత మాకు లేదు. గట్టిగా చప్పట్లు కొడదామండి 16వ వచనాన్ని బట్టి. మాకు చింత లేదు, మమ్మల్ని కాపాడే దేవుడు మాకున్నాడు, మాకు అస్సలు కూడా లేదు. ఎందుకండి వాళ్ళంటే వాళ్ళు ఈ స్థితికి వచ్చినప్పటికీ అర్థమైపోయింది, ఈ దేశము విగ్రహారాధనతో ఉన్న దేశంలో ఒకవేళ మేము బ్రతకాలంటే బ్రతుకుతాం, బ్రతకకపోయినా పర్వాలేదు, కానీ మా జీవితంలో ఇచ్చిన రక్షణను మేము పోగొట్టుకోము. యెహోవా అనే దేవుడు ఇశ్రాయేలుతో సున్నతి చేసుకున్నప్పుడు వాళ్ళతో నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన ఏమిటంటే ఆ యొక్క 10 ఆజ్ఞల్లో నేనే దేవుడును, నేను తప్ప ఏ దేవుడు నీకు ఉండకూడదు. ఆకాశం ఎందుకని భూమి కానీ భూమి కింద నీళ్ళు ఏ రూపాన్ని ఏ విగ్రహాన్ని నువ్వు చేసుకోకూడదు, సాగిలపడకూడదు, పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా రోషంగల దేవుడు. 4 తరాల వరకు ఆయన నీ యొక్క పిల్లల ఒడిలో ఆయన ఉగ్రతను కుమ్మరిస్తాడు. కానీ నన్ను ప్రేమిస్తే 1000 తరాలు ప్రేమిస్తాను నేను. పిల్లల ఒడిలో 7 కాదండి, 4 తరాలు వేస్తాడు. సో 4 తరాలు ఆయన ఉగ్రతను. సో అలాంటి రోషం గల దేవుడు ఎరిగిన వాళ్ళు అనుకున్నారు, మేము ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మాకు ఇది అవసరం లేదని చెప్పి నిలబడ్డప్పుడు అప్పుడు బైబిల్ చెప్తుంది, ఆ యొక్క రాజు యొక్క ముఖం వికారం అయిపోయింది. ఎందుకు వికారం అయిపోయిందండి కదా, ఆయన ఇన్సల్ట్ అయిపోయాడు. ఎందుకంటే ఒక షడ్రక్ మేషక్ యవనస్తులు వాళ్ళు ఆ దేశంలో పరాయి దేశం నుంచి వచ్చారు, మంచిగా చదువుకుంటారు కనుక వాళ్ళు ఒక కాంపిటీషన్లో ఆ యొక్క మరి గెలిచారు, లేకపోతే కాంపిటీషన్లో వాళ్ళకు మంచి గ్రేడ్ వచ్చింది, వాళ్ళను చక్కగా గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పెట్టుకున్నాడు, ఉన్నతమైన స్థానాల్లో ఉండే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ జ్ఞానాన్ని బట్టి. అలాంటి ఆ యొక్క యవనస్తులు వేరే పరాయి దేశస్తులు రాజుని సంస్థానాధిపతులు ఎదుట, మంత్రుల ఎదుట, అధికారుల ఎదుట, న్యాయాధిపతులు ఒక్కసారి ఇన్సల్ట్ అయిపోయిందండి. వాడి ముఖం వికారం అయిపోయి ఏం చేశాడంటే, ఏమన్నాడంటే వాడికి అగ్ని లోపల మడుతుంటే ఏ అగ్నిగుండం అయితే వాళ్ళు దీని కొరకు చేశారో దాన్ని 7 అంతలు పెట్టమని చెప్పాడు. 7 అంతలు రేపినప్పుడు త్వరగా దగ్గర ఉన్న వాళ్ళను, బలమైన వాళ్ళని పిలిచాడు. వాళ్ళ యొక్క రాజసేనల్లో ఉండే వాళ్ళను, వాళ్ళు వచ్చారు. ఎందుకంటే ఆ మంట దగ్గరికి వెళ్ళాలంటే ఆళ్ళీలు కాదు కనుక వీళ్ళని కట్టేసేసారు. కట్టేసి ఏం చేశారంటే బైబిల్లో ఉంది చూడండి ఆ మాట, ఎంత మంచి మాట ఉంటుందంటే, వాళ్ళని తీసుకొని వచ్చిన తర్వాత 20వ వచనంలో, మరియు ఆయన తన సైన్యంలో బలిష్ఠుల కొందని పిలువనించి షడ్రక్ మేషక్ అబేద్నెగోలను బంధించండి, అగ్నిగుండాలను ఆగ్నేయగా వారు అంగీలను లీటర్లు పై వస్త్రం తక్కిన వస్త్రం తీయకయే ఉన్న పాటున 3 వేడి బట్టలన్నా తీయాలి కదండి. అగ్నిలో వేసేటప్పుడు ఎందుకు తీయలేదండి? బట్టలు తీసుకుంటారు కదా. ఇప్పుడు యేసు ప్రభు సిలువెక్కుతుంటే ఏమనుకున్నారు, ఈయన సిలువేసి ఇంత మంచి బట్ట అని చెప్పి అది కొట్టి చేసి తడిసిపోయి అంత సిలువలో నాశనం అయిపోద్ది గీక్కొని అని ముందుగానే యేసు ప్రభు బట్టలు తీసేసుకున్నారు. మరి వీళ్ళకి కూడా మంచి బట్టలు ఉంటే తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోలేదండి? అంటే వాళ్ళు తొందరలో ఉన్నారు. కానీ కొంతమందికి తొందర ఉండదు, శవం మీద పేలాలు ఏరుకునే రకాలు ఉంటాయి కొన్ని, లాస్ట్లో కూడా ఏదో వస్తే తీసుకో. కానీ ఇక్కడ రాజు దగ్గర ఆ వస్త్రాలంటే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, ఇది వేరేది నేను చెప్పింది, కానీ
వస్త్రాలతో వేసినప్పుడు దేవుడు ఒక ఇదిగా ఉన్నాడు. వాళ్ళ వస్త్రాలతో కంటే కూడా దేవుడు వాళ్లకు రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. సో కనుక ఈ వస్త్రాలు ఎవరైనా తీసేయచ్చు, మరి రక్షణ వస్త్రాలు ఎవరు తీయలేరండి. కనుక ఆ యొక్క వస్త్రాలతో లోపడేసినప్పుడు దేవుడు ఎందుకు చేశాడు అసలు చెప్తాను. దేవుడు వాళ్ళను నగ్నపరచలేదు. గట్టిగా చెప్పండి కొట్టండి. దేవుడు యొక్క వాక్యం చెప్తాడు, మన బట్టలు తీసేయడం మనల్ని నగ్నంగా అవమానపరచడమే కదా. ఆ అవమానాన్ని కూడా దేవుడు వాళ్ళకి కలగనీయలేదు. వాళ్ళు రాజును ద్వేషించారు, రాజును తిరస్కరించారు, రాజాజ్ఞను తిరస్కరించారు, ఏమీ భయపడట్లేదు. కనుక ఫస్ట్ బట్టలు తీసేసి వాళ్ళని అవమానపరచచ్చు. తీసేయండి బట్టలు తీసేసి అని ఆ బట్టలు లేకుండా లోపడేయచ్చు. కానీ దేవుడు అది కూడా కాపాడి ఆ బట్టలతో పాటు లోపల వాళ్ళు వేసిన బలిష్ఠులు కాలిపోయి చచ్చిపోయారు. కానీ బైబిల్ వాళ్ళు ఆ లోపడేసిన తర్వాత బైబిల్లో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి, మేము 3 మనుషుల్ని బంధించి అగ్నిలో వేస్తాం కదా. తన యొక్క మంత్రులను అడిగినప్పుడు వారు రాజా సత్యమే అన్నారు. ఎందుకంటే ఇప్పుడు తాగినప్పుడు 3 4 కనిపించవచ్చు. ఎన్ని కనిపిస్తాయండి? చేయొద్దండి ఎవరైనా, అంటే తాగిన వాళ్ళు ఎవరు తెలుస్తుందండి. తాగినప్పుడు సరిగ్గా రోడ్డు కనిపించదు అనుకుంటా, తాగినప్పుడు స్క్రీన్ సరిగ్గా కనిపించదు, తాగినప్పుడు అలాగ ఉంటుంది కదా. సో ఈ రాజు ఏమైనా తాగాడు అప్పటికి? అసలే అంత కోపంలో ఉన్నప్పుడు మరి ఆ టైంలో కదా టక్కని తీసుకొని తాగి ఉండకపోవచ్చు. కానీ అతడి యొక్క కళ్ళకు భ్రమ కలుగుతుంది. ఏంటి 3 వేస్తే 4 అని అతడు ఫస్ట్ రాజే గమనించి తన మంత్రులతో కన్ఫామ్ చేసుకుంటున్నాడు. లేకపోతే కళ్ళద్దాలు ఉంటే ఒకసారి తుడిచి మళ్ళీ పెట్టుకుంటే అచ్చాది ఖరాబ్ అయ్యి అనుకోడు. కానీ ఆయన కళ్ళు బాగాలేకపోతే మంత్రుల కళ్ళు అయినా బాగానే ఉంటాయి లేదా, ఖచ్చితంగా అలాగున చూస్తే వాళ్ళు చెప్తున్నారు, రాజా నువ్వు పొరపాటు పడలేదు, వేసింది 3 కానీ కనిపించేది 4. ఎంత గొప్ప దేవుడు అండి. అగ్ని గుండములోకి దేవుడు ప్రవేశించి తన యొక్క బిడ్డలు షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అలాగున కాపాడుకున్నాడు. కొద్దిసేపట్లో రాజు చూసి సిగ్గుపడ్డాడు. ఆ యొక్క రాజు అన్నాడు, నీవు సేవించుచున్న దేవుడు అగ్ని గుండం నుంచి రక్షించగలిగిన దేవుడు కనుక మీ దేవుడు షడ్రకు మేషక్ అబేద్నెగోలు బయటికి రండి నాయనా అని పిలుస్తున్నాడు. అప్పుడు షడ్రకు మేషక్ మీరే రండి నాయనా లోపలికేనంటే బంపర్ ఉండేది. అసలు అనొచ్చు కదా, రా ఒక్కసారి రా టేస్ట్ చూద్దాం రా, కానీ జర్రా లోపలికి రా, కొంచెం ఎంట్రన్స్ కాడ కదా, ఆడ ఎంట్రన్స్ కాడ కూర్చుంటారు కానీ బయట కొంతమంది లోపలికి రారు వాళ్ళు ఎప్పటికీ. రామ్మని పిలవచ్చు కదండి షడ్రకు మేషక్ అబేద్నెగో, రా ఒక్కసారి రా, ఒక్క ఫోటో తీసుకుందాం లోపల అగ్నిలో. కానీ రాజు వెళ్తాడని లోపలికి. ఈరోజు లోకంలో చెప్తుంది మనము వెళ్ళగలుగుతామండి, అందరూ రాలేరు. ఈ లోక శ్రమల్లోకి ఎవడు రాలేడు కనుక మన దేవుడు మనల్ని కాపాడే దేవుడు కనుక అది ఎంతైనా భయంకరమైనా సరే దేవుడు అలాగున ఆ యొక్క రాజు మాట విని వాళ్ళు బయటకు వచ్చారు. మొత్తం తడివి చూశారు. వాళ్ళ యొక్క వస్త్రాలు కాలలేదండి, వారి చర్మము కాలేదు, వారి మాంసము కాలేదు, వారి ఎముకలు కాలేదు, వారి వెంట్రుకలు కాలకుండగా దేవుడు అలాగున వస్త్రాలతో బయటికి తీసుకొచ్చినప్పుడు ఆ మంత్రులంతా దగ్గరికి వచ్చి చూశారు. అంటున్నారు, అంటే పిల్లిలాగానా కాదు, ఇంకా మంచి వాసన చూశారు. వాసన అగ్ని వాసన లేకుండా. ఇప్పుడు గట్టిగా చెప్పండి కొడదామా, దేవుడు ఎంత మంచి దేవుడు అండి. కనుక ఆయన కాపాడి తన నామానికి మహిమను తెచ్చుకున్న దేవుడు. ఎందుకంటే వాళ్ళ ప్రాణం కంటే సాక్ష్యం గొప్ప అనుకున్నారండి వాళ్ళు. దేవుడి బిడ్డలకు అంతకంటే గొప్పదండి. మన ప్రాణం కంటే మన సాక్ష్యమే ఇంపార్టెంట్. ఒకవేళ సాక్ష్యం పోతుంది అనుకుంటే ప్రాణాన్ని వదిలేసుకొని సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. భూమి మీద ఈ రోజు వరకు 2000 సంవత్సరాల క్రితం యేసు వచ్చిన తర్వాత, యేసు రాకముందు కూడా యూదులు భయంకరమైన అగ్నిగుండాల్లోకి వెళ్ళారు. హిట్లర్ అనేవాడు 60 లక్షల మందిని పొట్టను పెట్టుకున్నాడు యూదులను. యూదులు వాళ్ళు విగ్రహారాధన చేయరు. జర్మన్ హిట్లర్ గాడు వాడు. హాలోకాస్ట్ అంటారు. ఎప్పుడన్నా ఉంటే చెప్తాను మీకు హాలోకాస్ట్ గురించి. ఈరోజు గాజాలో యుద్ధం జరుగుతుంది. ఇస్రాయేల్ ఎందుకు అలాగున పోరాడాల్సి వస్తుందంటే భూమి మీద ఇదిగో యొక్క ఇస్లాంతో పాటు కొంతమంది భూమి మీద యూదులు ఉండకూడదు, ఎరాడికేట్ యూదులు అనే ఒక నినాదంతో బతుకుతున్నారు. కనుక యూదులు అలాగున, ఎందుకంటే దేవుడి ప్రజలు భూమి మీద ఉండకూడదని. యేసుప్రభు పుట్టినప్పుడు హేరోదు ఏమన్నాడు కదా, 2 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా కిట్ ఇవ్వమన్నాడా? అందరికీ కదా ఆ యొక్క ప్రెగ్నెన్సీ కిట్ ఇవ్వమన్నాడా, లేకపోతే బేబీ కిట్ ఇవ్వమన్నాడా అండి? అందరినీ చంపేయమన్నాడు. భూమి మీద దేవుడి యొక్క నామం లేకుండా చేయడానికి అపవాది యొక్క లోకంలో ఎప్పుడు వ్యతిరేకిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఈ బైబిల్ చెప్తుంది ఖచ్చితంగా ఆనాడు వారు అగ్నిలోకి వెళ్ళారు కానీ తన యొక్క సాక్ష్యాన్ని దేవుడి బిడ్డలు కనుక అలాగున వెళ్ళినప్పుడు బైబిల్లో మనకేం చెప్తుందంటే ఈరోజు నా జీవితాల్లో గుర్తుపెట్టుకోండి, ఈరోజు మంటల్లోకి వెళ్ళాల్సి వచ్చినా కానీ నాకు జరిగిన ఒక సంఘటన చెప్తాను. ఒకరోజు నేను ఆ యొక్క
ఆదివారం ఆరాధన వెనక ఇంటికి వెళ్ళినాక ఒక ఫోన్ వచ్చింది. ఒక అమ్మాయి మాట్లాడుతుంది, అన్న బాగున్నా ఏంటి అని చెప్పంటే, అన్న నాకు ఉద్యోగం వచ్చింది. ఎక్కడ వచ్చిందంటే యూనివర్సిటీలో వచ్చింది, మంచిదే జాయిన్ అవుతారు. మళ్ళీ జాయిన్ అయ్యాక కొన్ని రోజులకు మళ్ళీ 1 వీక్ లోపలనే, అన్న ఇక్కడ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, నువ్వు ఏం చేస్తున్నావు అడిగంటే, నేను ఖాళీ. మరి నువ్వు ప్రేయర్ చేసుకుంటున్నావు అంటే, లేదన్నా అంటే, నువ్వు ప్రేయర్ చేసుకోమ్మా మంచిదంటే, తన హాస్టల్ రూమ్లో ప్రార్థన చేసుకుంటుంటే కొద్దిమంది క్రైస్తవులు హాస్టల్లో ఆ యొక్క యూనివర్సిటీలో ఉన్నారు, వాళ్ళు కూడా జాయిన్ అవుతూ వచ్చారు. కొద్ది కాలానికి వాళ్ళు మంచిగా ప్రార్థన చేసుకుంటున్నారండి. చేసుకుంటున్నప్పుడు ఎవరో కంప్లైంట్ చేశారు, ఏంటంటే వీళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు వాళ్ళ రూమ్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటే తప్పేంటి అని పిలిపించి అడిగితే, అవును మేము ప్రార్థన చేసుకుంటున్నాము, మరి మేము క్రిస్టియన్స్ కనుక మేము ప్రార్థన చేసుకుంటాం కొద్దిమంది పిల్లలు. సో ఈ అమ్మాయి చక్కగా వాళ్ళకు ప్రార్థనలు నడిపించడము, చక్కగా వాక్య విషయాల్లో చెప్పడం చేస్తుంటే, కొద్దిమంది మంచిగా వీళ్ళని చూసి వేరే ఆ యొక్క యూనివర్సిటీలో వేరే వాళ్ళు అడిగారు, మేము కూడా ప్రార్థనకు రావచ్చా అంటే, రావచ్చు ఏం కాదంటే వాళ్ళు. అది తర్వాత ఆ ప్రేయర్ ఫెలోషిప్ అది స్ట్రాంగ్ అయ్యే వరకు వెంటనే మేనేజ్మెంట్ వాళ్ళు తెలుసుకొని ఏం చేస్తారంటే పిలిపించి, నువ్వు ప్రార్థన ఎందుకు పెడుతున్నావు అంటే, నేను ప్రార్థన చేసుకుంటాను, నేను క్రిస్టియన్ కనుక. ఓకే, మరి నువ్వు అందరిని ఎందుకు పిలుస్తున్నావు అంటే, తన అమ్మాయి చెప్పింది, నేను ఎవరిని పిలవట్లేదు అంటే. అందరిని పిలిపించి ఆ యొక్క మేడం అడిగింది, ఎవరినైనా పిలిస్తే ఏం పిలవదు మేడం, మేమే వెళ్తున్నాం. ఒక వారం వెళ్తాం, ఒక వారం కానీ కంటిన్యూగా అన్నప్పుడు నాకు చెప్పినప్పుడు నేను సంతోషపడ్డా. బిడ్డ నువ్వు నిజంగా నాన్న అక్కడ దేవుడిని వాడుకుంటున్నాడు, ఎవరో నీ ద్వారా రక్షణ పొందడానికి, తను కంటిన్యూ అవుతుందని. కానీ ఆ యొక్క హాస్టల్ లేకపోతే ఆ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళకు కన్ను గీటి ఏమైపోయిందంటే, ఈ ప్రార్థన పెట్టడానికి వీలు లేదని చెప్పి, ఇదిగో కల్దీలు పోయి కొంతమంది ఎలాగున చాడీలు చెప్పారో, ఎలాగున దరిద్రంగా అలాగున పోయి ఆ మేడంకి ఏదో చెప్పారు. ఆమె పిలిపించి అడిగింది, నువ్వు ఇక్కడ ప్రేయర్ పెట్టడానికి వీలు లేదు అంటే, నా రూమ్లో నేను చేసుకుంటాను, ఎవరి రూమ్లో ఆరు చేసుకోవడానికి ఇది లేదు, మేమేమి కూడా చేయట్లని చెప్పినప్పుడు కొంతకాలం మంది మళ్ళీ అది తర్వాత ఇంకెక్కువ మంది పిల్లలు ఆ యొక్క వస్తున్నప్పుడు తను ఏం చేసిందంటే ఆ ప్రార్థన ఆపలేదని. అప్పుడు ఆమెను ఎట్లా అయినా ఆపాలని చెప్పి ఆ అమ్మాయిని ఏం చేశారంటే పిలిపించి వాళ్ళు అడిగారు, ఇదిగో నువ్వు ప్రార్థన పెడుతున్నావు, సరే నువ్వెవరు అని అంటే, నేను ఫలానా పేరు. మరి నీ పేరు ఇదిగుందంటే, అవును నేను కూడా రక్షణ పొందాను, మరి నేను ఇప్పుడు రక్షణ పొందలేదు, నేను 10 ఏళ్ళు అయింది రక్షణ పొంది అని చెప్పినప్పుడు వాళ్ళు చూస్తే పేరైతే ఏది ఉంది, నీకు బొట్టు లేదు. అవును నేను మా అక్క ఇద్దరం నమ్ముకున్నాం, ఆ తర్వాత మా నాన్న వాళ్ళు కూడా నమ్ముకున్నారు, మేము 10 ఏళ్ళు అయిపోయింది నమ్ముకొని, మేము చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తూ ముందాం కనుక మాకు ఏమీ ప్రాబ్లం లేదు, మేము బొట్టు పెట్టుకోమని చెప్పినప్పుడు ఆ మేడం ఎవరైతే ఆ యొక్క యూనివర్సిటీలో ఉంది, నువ్వు బొట్టు పెట్టుకోవాల్సిందే అంటే, వెంటనే మరి నాకు రెగ్యులర్గా ఫోన్ చేస్తూ ఉండేది, చాలాసేపు మాట్లాడు, సువార్త అమ్మాయి పేరు అంటే, అన్నా మరి బొట్టు పెట్టుకుంటే నువ్వేమనుకుంటాను, నేను పెట్టుకోనా అన్నాను. అప్పుడు అది చిలికి గాలువానే ఒకటే రోజు ఏం చేయాలి, నువ్వు బొట్టు తీసివేయాల్సిందే లేకపోతే నిన్ను తీసేస్తామని చెప్పినప్పుడు మళ్ళీ నాకు ఫోన్ చేస్తే అన్నారు, నీకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేటప్పుడు దాంట్లో బొట్టు పెట్టుకోవాలని ఉంటుందా అని అడగమన్నాను నేను, అడిగాను. మొన్న రీసెంట్గా అక్సాకు కూడా మరి తను కూడా ఈ యొక్క మెడికల్ ఆఫీసర్కి జాయిన్ అయినప్పుడు తన అఫిడవిట్ అంతా నేనే చేయించానండి. వెళ్ళి కోర్టుకి వెళ్ళి, ఆ రోజు తమ్ముడు ఉపేందర్ లేడు డిటిపి చేయడానికి, అవైలబుల్ లేడు, నేనే వెళ్ళి ఒక దగ్గర కూర్చొని అన్ని దాంట్లో ఎక్కడా ఉండదండి. ఏ జాబులో కూడా నువ్వు బొట్టు పెట్టుకోవాలి లేకపోతే అని ఉండదు. ఎందుకంటే దానికి అసలు అది మనది లౌకిక రాజ్యం, దీంట్లో అసలు ఉండాల్సిన అవసరమే లేదు, ఇది మత రాజ్యంగా ఏమీ ఉండదు. దాంట్లో క్లాజెస్ కండిషన్స్ ఏముంటాయి అవి వాటికి సైన్ చేసి ఇచ్చేస్తారు, ఒప్పుకొని ఇచ్చేస్తారు అంతే. అలాంటిది నేను అడుగుమని చెప్పాను. మరి బొట్టు పెట్టుకోమని నాకు మీరు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఇచ్చారా అని అడిగమంటే, మేడం ఆమె కోపం వచ్చిందా, అట్లాంటివి మాట్లాడతావు, నువ్వు ఒక ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో ఉండి నువ్వు అసలు ఆ దేవుడిని వదిలిపెట్టి మళ్ళీ హాస్టల్లో నువ్వు అవి పెట్టి ఇది చేస్తున్నావు కనుక నువ్వు కంపల్సరీ బొట్టు పెట్టుకోవాల్సిందే. నేను పెట్టుకోను మేడం అని చెప్పాను. నువ్వు పెట్టుకోకపోతే అని చెప్పి అంటే తను తీసేయాలని వెంటనేగా ఏడ్చుకుంటూ నాకు, నాన్న ఏం భయపడకు నాన్న, దేవుడు ఈ కాలం కొరకే నేను నిలబెట్టాడు, నువ్వు ఒక్కటి వెళ్ళి ఆ మేడంని అడగమని చెప్పాను. ఏమనంటే, నువ్వు నాకు లెటర్ ఇయ్యి బొట్టు పెట్టుకో అని. ఇస్తుందా ఆమె? మరి లెటర్ ఇయ్యి నాకు, నేను ఇస్తే నేను పెట్టుకుంటాను. నువ్వు నీ ఆఫీస్ సీట్లో కూర్చొని నీ యొక్క యూనివర్సిటీలో కానీ ఎక్కడైనా పనిచేసే వాళ్లకు నీ లెటర్ హెడ్ మీద ఒక ఆజ్ఞను ఇవ్వగలుగుతావా, ఒక ఆర్డర్ ఇవ్వగలుగుతావా, ఇదిగో పలానా ఆమె స్వార్థ నువ్వు బొట్టు పెట్టుకోవాలి లేకపోతే నేను నువ్వు రాసి రిటర్న్లో ఇవ్వలేదు. ఇంకా అది చిలికి అన్నప్పుడు ఏం చేయాలి నా రోజుకి కదండి. నేను ఒకటే చెప్పాను, స్వార్థ నువ్వు చూడు, నువ్వు ఇలాగన కంటిన్యూ చేస్తే నిన్ను వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో దాంట్లో ఇరికిచ్చి సస్పెండ్ చేసి నీ యొక్క అంటే తను సరిగ్గా రావట్లేదు ఏదో పెడతారు ఇరికిచ్చి కనుక, దానికంటే ముందు యూ బెటర్ రిజైన్ చేయి. నువ్వు రిజైన్ చేసేటప్పుడు రాసేసి ఇచ్చేసి, నన్ను బొట్టు పెట్టుకోమన్నారు కాబట్టి, నన్ను ఇక్కడ ప్రార్థన చేసుకోవడానికి ఇవ్వట్లేదు కాబట్టి నేను రిజైన్ చేస్తున్నా ఇవాళ మొహాన కొట్టమంటే 2 రోజులు ప్రార్థన చేసుకొని పోయి లెటర్ ఇచ్చేసేసిందండి. దేవుడు అమ్మాయికి మళ్ళీ వేరే ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. నేను ఈరోజు వరకు చెప్తున్నాను, భూమి మీద మనుష్యులు మన దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు మనకు శ్రమలు వస్తాయి కనుక ఈ యొక్క మొదటి భాగం నేను చెప్తుంది ఏంటంటే, శ్రమల మంటలు నిన్ను కాల్చవు.
ఈరోజు కదా సువార్త అనే బిడ్డ మొన్న లాస్ట్గా ఎన్ని ఇయర్స్ గుర్తులేదు, మా ఇంటికి కూడా వస్తుంది, వచ్చినప్పుడు లాస్ట్గా ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పిపోయింది. దేవుడు నన్ను సాక్షులను పెడుతున్నాడు. మేము ఈ దేవుళ్ళను, ఈ దేవతలను, ఈ విగ్రహాలను వదిలిపెట్టి 10 ఏళ్ళు అయిపోయింది. ఇంత మంచి దేవుడు మాకు దొరికితే ఇంకా ఈ జాబ్ కొరకు నేను యూనివర్సిటీలో, తిరుపతి యూనివర్సిటీలో ఉండదు, అక్కడిక్కడ కాదు, తిరుపతి యూనివర్సిటీలో సాక్ష్యము ఎన్టీసీ చర్చికి అమ్మాయి సువార్త నిలబడిందండి. పోతే పోయింది ఉద్యోగం, దేవుడు 10 ఉద్యోగాలు ఇస్తాడు. కానీ నేను పెట్టుకోనని రిజైన్ చేసి కదా, నువ్వు ఈ లెటర్ మరి ఇవ్వగలుగుతావు, ఇవ్వలేరు వాళ్ళు కనుక, పెట్టలేరు కనుక. ఏ యూనివర్సిటీలో కూడా మతానికి కాదు, ఎవరు అందరూ కూడా ఈ భారతదేశంలో చదువుకోవచ్చు, వాళ్ళు ఉద్యోగాలు చేయొచ్చు, కావాలంటే వదిలిపారేయచ్చు. కానీ మత సంబంధంగా ఇలాగున పెట్టకూడదు. కానీ ఆ అమ్మాయి ఈరోజు సాక్ష్యంగా బయటికి వెళ్ళిపోయిందండి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, మన బ్రతుకుల్లో శ్రమలనే మంటల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. తీయండి దేవుని యొక్క వాక్యములో యెషయా గ్రంథం 43లో బైబిల్ ఏం చెప్తుంది చూడండి. మొదటి వచనం చదవండి సిస్టర్, ఫస్ట్ వచనం నుంచి చదవండి. అయితే యాకోబు నిన్ను సృజించువాడు యెహోవా, ఇశ్రాయేలు ఇలాగ సెలవిస్తున్నాడు. ఆగండి ఒక్క నిమిషం. 43 యెషయా గ్రంథము 43 అందరు తీయండి. యెషయా గ్రంథము ఐజయా, బుక్ ఆఫ్ ఐజయా 43లో చూడండి. అయితే యాకోబు నిన్ను సృజించినవాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకు, పేరు పెట్టి నేను పిలిచున్నాను, నీవు నా సొత్తు. ఇప్పుడు చదవండి సిస్టర్. నీవు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదిలో పడి వెళ్ళినప్పుడు అది మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నేను కాల్చు. గట్టిగా చెప్పండి కొడతామండి, బైబిల్ చెప్తుంది. ఇక్కడ లిటరల్గా మనము నిజంగా ఈరోజు అగ్నిలో వేయబడ్డము కాదు, బైబిల్ అలాగుంటే ఇచ్చేది. ఆనాడు షడ్రక్ మేషక్ అబేద్నెగో వేసి నిజమైన అగ్నిలోనే వేస్తారు. ఈరోజు అగ్ని లాంటి శ్రమల అగ్ని మనల్ని కాల్చలేవు. ఈరోజు నీ జీవితంలో ఎక్కడ శ్రమలు ఉన్నాయో సేమ్ నీకు కూడా ఇది అగ్నిది, శ్రమలని అగ్ని గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది. బట్ దేవుడు అంటాడు, బిడ్డ నేను వచ్చాను, నీ దేవుడను, ఇశ్రాయేలు దేవుడను, నిన్ను కాపాడేవాడిని, నిన్ను విడిపించాడు, నీ విమోచకుడను కనుక నేను వదిలిపెట్టాను నేను కనుక అని చెప్పి దేవుడు ఆనాడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలను కాపాడినట్లు ఈరోజు తిరుపతి యూనివర్సిటీలో సువార్తను దేవుడు బయటికి తీసుకొని వచ్చి ఆ జాబ్ వదిలిపెట్టి ఇంకా మంచి జాబ్, ఆ బిడ్డ మంచి పీజీ చేసింది కనుక వేరే జాబ్లోకి వెళ్ళిపోయింది తప్ప సరెండర్ కాలేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఈరోజు నువ్వు ఏ శ్రమల మంటల గురించి వెళ్తున్నావో దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. రెండోది చూసి ముగిద్దాం చూడండి. మనందరం కూడా ఆదికాండం 39 తీస్తే ఆదికాండం 39లో దేవుని యొక్క వాక్యం ఒకటి చెప్తుంది. ఇది చాలాసార్లు విన్నారు, ఇంకొకసారి నేను ఫాస్ట్గా చెప్తాను. ఇక్కడ ఇశ్రాయేలీల యొక్క జాతిని స్థాపించడానికి దేవుడు మరి జాతి పితగా ఇశ్రాయేలుకు అబ్రహాం అనే ఒక వ్యక్తిని తీసుకున్నాడు కదా. అబ్రహామును తీసుకొని ఆయనకు పిల్లలు చాలా 100 ఏళ్లకు పుడితే ఇస్సాకుని పుడితే, ఇస్సాకులో నుంచి మళ్ళీ యాకోబును పుట్టిస్తే యాకోబుకు 12 మంది పిల్లలు పుట్టారండి. ఈ కథ సండే స్కూల్ కథ చాలాసార్లు వింటున్నారు, ఒక్కసారి స్పీడ్గా చెప్తాను. యాకోబుకు పుట్టిన యోసేపు జీవితం ఏమిటి? అతని జీవితంలో 5 దుఃఖకరమైనవి ఉంటాయండి. నంబర్ 1, అతడు వాళ్ళు నివసిస్తున్నది పరాయి వేరే దేశంలో, కనాన్లో ఉన్నారు. అబ్రహాము కానీ ఇస్సాకు కానీ యాకోబు యోసేపు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఈ కల్దీయుల దేశంలోని ఊరు అనే స్థలంలోంచి సిరియాకు అబ్రహాం వెళ్ళి ఆ యొక్క సిరియాలో నుంచి మళ్ళీ కనానుకు వచ్చాడు. వాళ్ళు పరదేశులండి, అక్కడ వాళ్ళు కాదు. నంబర్ 1 వేరే దేశంలో బతికే అతను వాళ్ళు కనుక ఆలోచించండి. ఈరోజు మనం కూడా వెళ్తే ఇండియాలో ఎన్ని దేశాలలో ఉన్నారండి కనుక. నేను పాస్టర్ మేము చెప్పాం కదా, మలేషియాకి వెళ్ళాము. ఆ యొక్క సింగపూర్లోంచి మలేషియాకి ఎంటర్ కాగానే ఒక హోటల్లోకి వెళ్ళి ఆ హోటల్లో అందరికీ హిందీ వస్తుంది, హిందీ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎక్కడోళ్ళు అంటే వాళ్ళు ఇండియన్సే. మరి ఇప్పుడు మలేషియాలో ఎందుకుంటున్నారు? వెళ్ళిపోయారు, అక్కడ బతుకుతున్నారు. వాళ్ళని అడిగాను, ఒకటి యూపీ వాడు కైకు రచ్చాయ బైదర్ వहाँ यूपी में क्या है हमारे को खाना नहीं है कुछ भी नहीं है मैं अच्छा काम कर ले रहे हैं. మలేషియాలో వేరే దేశంలో మన యూపీ వాళ్ళు పనిచేసుకుంటున్నారు హోటల్లో, ఏమీ తప్పలేదు కదండి. పాపం వాళ్ళకి అక్కడ దొరుకుతుంది కనుక ఆ భాష నేర్చుకొని వాళ్ళతో ఉండి మనల్ని ఇండియన్స్ చూడగానే వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు చక్కగా. ఎందుకంటే మన భారతదేశం కంటే మలేషియా బాగానే ఉంది కదండి. వాళ్ళు 22 మనం వాళ్ళది ఒక్క రింగెట్ కావాలంటే మనం 22 రూపాయలు ఇవ్వాలి. 22 రూపాయలు మనకు అంటే మన దేశం యొక్క ఆర్థిక స్థితి తక్కువనే ఉంది ఇప్పుడు కదా. కానీ వాళ్ళ ఆర్థిక స్థితి మలేషియా వాళ్ళది ఎక్కువ ఉంది. 22 రింగెట్స్ వాళ్ళు ఇస్తే కానీ మనం 22 రూపాయలు ఇస్తే వాళ్ళు ఒక్క రింగెట్ ఇస్తారు అంతే. పక్కన సింగపూర్లోంచి వెళ్తే సింగపూర్లో 68 రూపాయలు ఇస్తే వాళ్ళు ఒక్క సింగపూర్ డాలర్ ఇస్తాడు. మన దేశం వెనక్కి ఉంది కనుక ఈ దేశాన్ని వదిలిపెట్టి చక్కబోతున్నారు. అక్కడ పోయి హోటల్లో అందరికీ వస్తుంది, అందరూ మాట్లాడుతున్నారు. మేము మనం వియత్నాం వెళ్తే వియత్నాంలో కూడా ఒక ఇండియన్ రెస్టారెంట్ తీసుకెళ్ళి అక్కడ మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. సో యోసేపు తను స్వదేశంలో లేడు, వాళ్ళకి దేశమే లేదు. మొదటిది అది. రెండవది, యోసేపుకు చిన్నప్పుడే తల్లి చనిపోయింది.
చాలా యంగ్, అంటే పుట్టినప్పుడు అసలు ఏం గుర్తుందో తెలియదు, తల్లి చచ్చిపోయి. సో ఈ లోకంలో తండ్రి చచ్చిపోయిన వాళ్ళు బ్రతకడం ఈజీ, కానీ తల్లి చచ్చిపోయిన వాళ్ళు బ్రతకడం చాలా కష్టం అండి అది. ఎందుకంటే దేవుడు తల్లి ద్వారానే ఆ మాతృత్వాన్ని దేవుడి భూమి మీద పెట్టాడు. అది ఈవెన్ పశువులు కూడా, ఆడ పశువు మగ పశువు ఉంటే ఆడ పశువే పెంచుతూ ఉంటుంది చూడండి పిల్లల్ని. ఆ మగ పశువు ఎక్కడ తిరుగుతాని పోతుందో లేకపోతే. బైబిల్ అంత స్పష్టంగా చెప్తుంది యోసేపు యొక్క గతి చిన్నప్పుడే తల్లి లేకుండా అయిపోయాడండి పాపం. ఇది రెండవది అతను. మూడవది అతని జీవితంలో బ్యాడ్ ఆ యొక్క బ్రదర్స్ కదండి. మనకు ఆర్ఎస్ బ్రదర్స్ ఉంది, బ్యాడ్ బ్రదర్స్ ఉంది హైదరాబాద్లో ఎక్కడన్నా? చేద్దామా షాపింగ్ పోయి? ఎంత దరిద్రం అండి బ్యాడ్ బ్రదర్స్. అంటే చెడ్డ అన్నలు వాళ్ళు, అసలు దేవుడి భయం లేదు వాళ్ళకు, తండ్రి భయం లేదు, ఆ సమాజం భయం, అట్లా బతికారు వాళ్ళ అన్నలు. మరి అసలు ఆ అన్నలు అలాగ బతికి ఇతనికి ఏమేమి మోడల్ ఉంటుందండి. సో మూడోది చెడ్డ అన్నలు. నాలుగవది అతని జీవితంలో అతని తండ్రి మంచోడు కదా అని ప్రేమించి ఒక మంచి ఆ యొక్క దుస్తులు ఇచ్చాడండి, అంటే మంచి బట్టలు ఇచ్చాడు, గిఫ్ట్ ఇచ్చాడు. కనుక ఈ రోజు వరకు చర్చిలో కూడా ఇది కూడా అంటే కనుక ఇప్పుడు మేము ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చామనుకో చర్చిలో మాకు ఇవ్వరా మా ఇదిగా ముయ్యమని మూతిట్ట తిప్పుతారు. ఇది న్యాచురల్ అండి, ఇది ఏమీ తప్పుగా అనట్లేదు, నేనేమీ కాదు, అందరికీ అనిపిస్తుంది కదా. ఈరోజు నేను ఒక వాలంటీర్కి ఏదైనా ఇస్తే వేరే వాళ్ళు హర్ట్ అయిపోతారు. కనుక చాలాసార్లు మేము దాక్కొని ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఏం చేస్తాం మరి సో యోసేపుని తండ్రి ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమను బట్టి వీళ్ళకి ప్రాబ్లం అయిపోయిందండి. అన్నలంతా ద్వేషిస్తూ ఉన్నారు. ఇది ఎక్కడండి కదా, ఇది చాలా, ఇది భూమి మీద అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరికీ ఉంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులు అక్కకు కొనిచ్చి చెల్లెకు కొనిచ్చకపోతే, చెల్లెకు కొనిచ్చి అక్కకు కొనియకపోతే మొహం పెడతారు, అమ్మకు చూడు మామంటే ఇష్టం. ఇది భూమి మీద న్యాచురల్. కానీ అతని యోసేపు జీవితంలో అది చాలా చీకటి అండి. అన్నలు చిన్నోడు కదా అని కొనిస్తే కదా ఈ లేడీస్ రావడం ఏంటి, ఇది అతని బ్రతుకులో నెగిటివ్. ఇక ఐదవది అతని బ్రతుకులో ప్రాబ్లం ఏంటంటే అతడికి దర్శనం ఉంది. హీ హాజ్ అ విజన్ కనుక, లాంగ్ విజన్ ఉంది కనుక దేవుడు దాన్ని బయలుపరిస్తే కళ రూపంలో అది చెప్పాడు అన్నకు. అన్న అందరు కూర్చున్నాక ఏంటి అంటే కదా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందని చెప్పాడా? వచ్చిందా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందిగా? బీఆర్ఎస్ వాళ్ళ ఇళ్లలో ఏడ్చుకుంటున్నారు, ఎక్కడైనా నేర్చుకొని మనకెందుకు. కానీ అట్లా యోసేపు అందరు నన్ను కూర్చోబెట్టి జూబ్లీ హిల్స్ అన్న రిజల్ట్ వచ్చిందని కాదండి, ఏం చెప్పాడు తెలుసా? అన్న వినండి అన్నాడు. ఏంట్రా అంటే తమ్ముడా అంటే, ఇదిగో నేను ఒక కళ చూశాను, దాంట్లో 12 మోపులు ఉన్నాయి, నా మోపుకి మీ 11 మోపులు దండం పెడుతున్నాయని. ఊరే నీకు ఇట్లాంటి కళలు వస్తాయి ఏంట్రా ఆయన అంటే, నువ్వు ఏలికైపోతాం, మేము పనివాళ్ళం అయిపోతామా, నీకు దాసులం అయిపోతామా? వాళ్ళకి ఎప్పుడు అదే దాసులు అయిపోతామని. అందుకే చాలామంది దాస్ అని పేరు పెట్టుకుంటారు, పుట్టినప్పుడే పెట్టేస్తారు దాస్ అని. మనం దాసులం కాదండి, మనం యజమానులం కూడా కాదు, మనం రాజులం. గట్టిగా చెప్పాలి కూడా, రాజులైన యాజకులు. ఇటంతా రాజులైతే వీళ్ళంతా రాణులే కనుక, కిరీటాలు లేవు వీళ్ళకంతే, రాజుల కనుక. వాళ్ళకు ఎంత కోపం వచ్చిందంటే ఇక యోసేపును ద్వేషించడం మొదలుపెట్టి. సో 5 చెప్పానండి. ఒకనాడు వాళ్ళ అన్నలు దూరంగా వెళ్ళారు, ఎక్కడ పొలం వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు దూరంగా వెళ్ళేవాళ్ళు. తండ్రి చూసి 2-3 రోజులు అయిందన్నప్పుడు వాళ్ళను పంపించినప్పుడు ఆ యొక్క కొన్ని స్థలాలు దాటి ఎఫ్రాయిములో దోతాన్ అనే స్థలంలో అన్నలు ఉన్నారని వెళ్తే, అన్నలను క్షేమ సమాచారం తెలుసుకోవడానికి వెళ్తే దూరం నుంచి ఇడుగో కలలు కంటున్నవాడు వస్తున్నాడని చెప్పి ఆ అన్నలు రాని వాడి సంగతి చూద్దాము, తండ్రి ఇంటికి దూరంగా ఉన్నామని రాగానే కాలు చేతులు పట్టుకొని కట్టేసి గుంతలో వేసేసారండి, గుంతలో వేసి పారేశారు. ఎంత చెడ్డ అన్నలు కదా. 5 విషయాలు చెప్పాను కదా, మీరు గుర్తుపెట్టుకోండి, అధ్యాయం చదివితే అదే కనిపిస్తాయి మీకు కూడా. ఈరోజు లోకం అట్లా ఉంది కనుక అలాగున ఏం తప్పు చేశాడు, ఏం పాపం చేశాడు తమ్ముడు, కానీ తీసుకుపోయి మోసంగా అతని గుంటలో వేసేసారండి, కట్టి గుంటలో వేసేసేసి వాళ్ళు. ఆ తర్వాత అతడు బైబిల్ చెప్తుంది చూడండి, ఆ వాక్యం చదివి మనం ముగించేద్దాము. ఆదికాండం 39లో వీడిని ఆ యొక్క తమ్ముడిని గుంటలో వేసి వీళ్ళు ఏం చేశారు కదండి. బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుందంటే గుంతలో వేసిన వీళ్ళు ఆ యొక్క 37 అధ్యాయంలో చూడండి 24, అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు, వారు భోజనం కూర్చుండి అన్నారు. తమ్ముడు ఆకలితో అలమటిస్తూ నీళ్లు లేని గుంతలో పడేసి వీళ్ళు ఏం చేస్తున్నారండి, చక్కగా భోంచేస్తున్నారు. ఇది భూమి మీద కనుక ఈరోజు కూడా భూమి మీద దుర్మార్గులంతా క్రైస్తవులను హింసిస్తూ వాళ్ళు పండగలు చేసుకుంటారు, క్రైస్తవులను బాధ పెడుతూ వాళ్ళు భోజనాలు చేసుకుంటారు. ఇది భూమి మీద జరుగుతున్న ఫ్యాక్ట్, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ పోలికలు కనుక. అయినా వాడికి దేవుడు ఉన్నాడు కనుక, ఆయన తీర్పు తీర్చే, న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు కనుక ఆ గుంటలో పడిపోయిన యోసేపు గతి అక్కడితో అయిపోయిందా? ఏమీ కాలేదండి కదా. కొద్దిసేపటికి
ఆయన చంపాలనుకున్నారు, చంపలేదు. ఇష్మాయిలీలు వచ్చారు, 20 విన్నాలకు అమ్మారు. ఆయన తీసుకొని పోయి ఐగుప్తులో అమ్మేశాడు. వాళ్ళు ఆ వర్తకులు. ఐగుప్తులో ఒక ఆయన కొనుక్కున్నాడు యోసేపుని, తన ఇంట్లో బానిసగా పెట్టుకున్నాడు. బానిసగా ఉండగా అనతి కాలంలోనే ఇల్లు మొత్తం యోసేపుకి అప్పచెప్పేశాడు దేవుడు. ఫెయిత్ఫుల్గా, ఆనెస్ట్గా పనిచేస్తున్న యోసేపు, తన తండ్రి లేడు, ఇప్పుడు అన్నలు లేరు, దేశం లేదు, భాష లేదు, కానీ పరాయి దేశంలో పరాయి వాడి ఇంటిలో బానిసగా ఫెయిత్ఫుల్గా, నమ్మకంగా పనిచేస్తున్నందుకు, ఆనెస్ట్గా, నిజాయితీగా పనిచేస్తున్నందుకు ఆ యజమాని చూశాడు. అరే వీడు బచ్చా చిన్నోడు ఎక్కడోడో కానీ ఎంత మంచోడు, వీడు ఎంత మంచోడు అని తన దగ్గరున్న ఐగుప్తు అధికారులు అందరినీ పక్కకు జరిపి యోసేపుకి ప్రమోషన్ ఇచ్చేసాడు. ఇల్లు మొత్తం అప్పచెప్పేసేసాడు. ఆ తర్వాత అనుకోకుండా అతను ఒక కేసులో ఈ జైల్లో పడితే జైలు అధికారి కూడా అప్పచెప్తే అతను గుంటలో, జైల్లో కాదు, అతను ఇప్పుడు ఎక్కడున్నాడండి? ఆ యొక్క ఒక్క ఫరో యొక్క కళ చెప్పినప్పుడు అతడు ఆ దేశానికి, ఐగుప్తుకి దేశానికి సెకండ్ అయ్యాడు. ఆల్మోస్ట్ ఆల్ ప్రిన్స్గా, రాజు తర్వాత రాజుగా ఉన్నాడు, డిప్యూటీ కింగ్గా అయిపోయాడు. కనుక దేవుడు అలాగున యోసేపుని హెచ్చించాడండి. తన అన్నలందరూ కూడా ఒకరోజు వచ్చి మొక్కారు, వాళ్ళ కాళ్ళు మొక్కారు. అది ఏం చెప్పాడో కూడా నెరవేరించి చూడండి, తర్వాత పిక్చర్ చూడండి. వాళ్ళ అన్నలందరూ వచ్చి మొక్కారు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మన బ్రతుకుల్లో కూడా ఇది రెండవది, ఇందాక కనెక్ట్ చేసి చెప్తున్నాను. శ్రమల మంటలు మాత్రమే కాదు, మోసపు గుంటల్లో నుంచి దేవుడు మనల్ని లేపుతాడు. లోకంలో మోసగాళ్ళు ఉన్నారు, మనల్ని మోసం చేసి మనల్ని అమ్మి మనల్ని బాధ పెట్టేవాళ్ళు. కనుక మోసపు గుంటల్లో నుంచి దేవుడు లేపుతాడు, నిన్ను విడిచిపెట్టాడు ఆయన. కనుక అది ఎంత భయంకరమైన మోసమైనా నువ్వు అనుకోకుండా మోసంలో పడితే దేవుడు మాత్రం ఆ గుంటలో ఉండనీయడు. నిన్ను లేవనెత్తి సింహాసనం, దోతాను గుంట దాని పేరు, కనుక అక్కడ వేశారు. కనుక ఐగుప్తు సింహాసనంలోకి లేవనెత్తాడండి. కనుక మన జీవితాల్లో మనం మర్చిపోకూడదు. కనుక నేను జరిగింది చెప్తాను. 2013 సంవత్సరం, మీరు అప్పుడు ఎంతమంది ఇక్కడికి వస్తున్నారు, ఈ చర్చ్కి వస్తున్నారో తెలియదు. ఇది 2025 కనుక 12 years బ్యాక్ ఇదిగో ఈ యొక్క చర్చ్ కొరకు ఒక ల్యాండ్ కొంటే దాంట్లో భయంకరమైన ఒక మోసం జరిగిందండి. మరి అక్కడ వెళ్ళి కట్టడానికి పోతే వెనక నుంచి ఒక అతను వచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే, ఈ ల్యాండ్ నీ దగ్గర ఎక్కడ దాకా ఉంది, ఇంకా అవతల జరుగు అన్నాడు. వాడొక రౌడీ, 4-5 రౌడీలు దిగుతున్నారు. నేనేమో చూస్తే ఇట్లా ఉన్నాను నేను. ఈయన పాస్టర్ కనుక, బక్కోడు కనుక ఏం చేస్తారండి, ఏమన్నా అవును మాది ఇక్కడ ఉంది, నేను పేపర్ చూపించాను, అది అయిపోయింది. పక్కన ఇంకోడు ఉన్నాడు, వాడు ఏం చేశాడంటే, వాడు బార్ నడిపించుకుంటున్నాడు, ఇక్కడ చర్చ్ బిల్డింగ్ కట్టకూడదని వాడు వ్యతిరేకించాడు. వాడు అది అయిపోయిన తర్వాత ఇంకొక వైపున ఉన్నాడు, ఇంకొక వైపున వాళ్ళు ఏదో టెంపుల్కి సంబంధించిన వాళ్ళు డైరెక్ట్గా కాక వేరేలతో ఏం చేశారంటే కంప్లైంట్ ఇచ్చారు, ఇక్కడ ఏదో కడుతున్నారని చెప్పి. కంప్లైంట్ ఇచ్చే వరకు ఆ యొక్క మున్సిపల్ అధికారులు వచ్చేసారు. అధికారులు వచ్చి ఇది ఎట్లా కడతావు, చేస్తావు, నీకు LRS లేదంటే మేము చూపించాము LRS ఉందిరా బాబు అని. కాదు, వాళ్ళు అక్కడ మందిరం కట్టకూడదని భయంకరమైన స్థలంలో మోసపోయినట్టుగా అనిపించింది. దేవా ఏం చేయాలని చెప్పి కొన్ని రోజులకు పిల్లర్లు వేసి కొంచెం పైకి లేపంగానే ఆ పక్కన ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఇది రాబెట్టట్లేడని చెప్పి ఫోటోలు తీసి న్యూస్ పేపర్కి ఇచ్చేశారు. ఒక పాస్టరు, నా పేరు కూడా పెట్టారు లేదు, ఆ పేపర్ దొరికితే చూస్తే ఈనాడులో చదివాను నేను అది. కనుక ఒక పాస్టరు ఆ యొక్క భూమి కబ్జా చేసి అక్కడ చర్చి కట్టిస్తున్నాడని రాశాడు. నేను చదివానండి, నా కళ్ళతో చూశాను. దేవా ఇదేంట్రా నాయన, 70 లక్షలు పెట్టుకున్నాము అప్పుడు. అసలు అప్పుడు 70 లక్షలు పెట్టుంటే ఇటు 13 ఎకరాలు వచ్చేదండి. అప్పుడు 5 లక్షల ఎకరం ఉన్నప్పుడు. కనుక ఆ రోజు తెలియలేదండి, 5 లక్షల ఎకరం ఇక్కడ అంత ఉండేది, 5 lakhs ఉండేది. ఇప్పుడు 6 crores పెట్టినా లేదు ఎకరం. మన పెద్దమరిపేటలో 6 కోట్లకు లేదు. అప్పుడు మన లక్ష్మీనారాయణ అంకులు, సౌభాగ్య లక్ష్మీ అంకులు చెప్పాడు, రండి పాస్టర్ 5 లక్షలకు ఉన్నాయని. 5 lakhsకి ఎకరం ఉండేది అప్పుడు. ఇక్కడ మేము 70 లక్షలు పెట్టి సిటీలో ఉండాలి కదా అని ల్యాండ్ తీసుకుని ఉంటే అది అన్యాయం, అక్రమణ. పక్కనోడు ఏం చేశాడంటే ఇట్లా కాదురా అని చెప్పి మనల్ని ఆపటానికి వాడు ఫోటోలు తీసి పేపర్కి ఇచ్చాడు, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ. ఆ తర్వాత మన పాటలు ఇక నాకు 13వ సంవత్సరం కన్నీరండి. అసలు ఎంత సన్నగా అయిపోయాను, ఏంటి దేవా ఇట్లా అయిపోయామని, ఏమి చేయాలో. కానీ తర్వాత కొంతమంది వచ్చి ఏం చేశారంటే ఆ యొక్క మన క్రిస్టియన్ లీడర్స్ వచ్చి పాస్టర్ గారు రండి మనము అని, వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్ క్రిస్టియన్ ఫెడరేషన్ అధికారులు, చాలా పెద్దోళ్ళు వాళ్ళు, నేషనల్ లెవెల్లో. రండి మనం ఫైట్ చేద్దాం, వాడి బార్ లేపేద్దాం, మనము మందిరం అక్కడ చర్చి కడదాం అంటే నన్ను వద్దు, అది ఏమో జరిగిపోయింది, గుంటలో పడ్డాం, మనం బయటికి రావాలి, నాకైతే ఏమి ఇష్టం లేదు, పక్కన బార్ పెట్టుకొని పక్కన చర్చ్ అయితే ఎట్లుంటుంది, నాకేమి ఇంట్రెస్ట్ లేదు దేవుడికి అంచుకుందామని వదిలేశారు. అలాగున వదిలేసినప్పుడు ఒకరోజు మా అన్న ఇంటికి వెళ్ళాను. మా అన్న ఇంటికి వెళ్ళాక పొద్దున్నే మా అన్నతోటి ఏదో వర్క్ ఉండి వెళ్ళాను. మా బాబీ ఏం చేసిందంటే, అజయ్ కాఫీ తాగుతావు, టీ తాగుతావు కదా అని చెప్పి టీ తేటానికి. అప్పుడు న్యూస్ పేపర్ ఉందండి ఇంట్లో. న్యూస్ పేపర్ ఉంటే గట్టిగా కూర్చొని సోఫాలో తీశాను. న్యూస్ పేపర్ తీసి 2 పేపర్లు తీసి
దిల్ష్ నగర్, ఎల్బీ నగర్ జోన్ ఉంటుంది. ఆ పేపర్ తీస్తే అక్కడ యాక్సిడెంట్ అండి. ఒక అమ్మాయి, ఒక చిన్న స్కూల్ పిల్ల క్రేన్ కింద పడి చనిపోయింది. ఇదేంట్రా బాబు, క్రేన్ స్లోగా పోతుంది కదండి. ఏ లారీలు కార్లు స్పీడ్గా పోతాయి, కానీ క్రేన్ ఎట్లా పోతుంది, స్లోగా తీసుకెళ్తారు కదా. క్రేన్ కింద పడి చచ్చిపోయిందని చెప్పి నేను బాగా న్యూస్ పేపర్ చదివి అలవాటు కనుక ఇంకొంచెం చదివానండి. చదివినప్పుడు ఇది ఎక్కడ జరిగిందంటే హస్తినాపురంలో జరిగింది. హస్తినాపురంలో ఒక స్కూల్కి వెళ్ళే అమ్మాయి క్రేన్ కింద పడి చనిపోయిందని చెప్పి పెద్ద ధర్నా చేశారు అక్కడ. ఈ రాజకీయ నాయకులు వెళ్ళి ఉంటారు కదా, వీళ్ళంతా లీడర్స్ అంతా కలిసి మొత్తం ట్రాఫిక్ జామ్ చేసేసారు. అది న్యూస్ పేపర్లో అని. అది ఇంకొంచెం చదివితే అక్కడనే పెబెల్ బార్ యొక్క మేనేజర్ కూడా చచ్చిపోయాడు దాని కింద. అక్కడే పడి చనిపోయాడు కొంతకాలం క్రితం. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ లేదేమో అని అది చూడంగానే స్టన్ అయిపోయానండి నేను. అసలు మా బాబీ కాఫీ టీ పెట్టింది కూడా మర్చిపోయాను నేను. అసలు తాగలేదు. ఏంటంటే దేవుడు ఎవడైతే ఈ యొక్క ఫోటోలు తీసి న్యూస్ పేపర్కి ఇచ్చాడో కరెక్ట్గా హస్తినాపురం చౌరస్తాకి అక్కడే చచ్చిపోయాడు. నేను అప్పుడు అనుకున్నా, వాళ్ళు దెబ్బకు భయపడిపోయారు, మస్తు భయపడిపోయి మళ్ళీ నేను పాస్టర్ వెళ్తే రండి సార్ రండి రండి అని చెప్పి భయపడ్డారు. ఆ తర్వాత మేము వాళ్ళ దగ్గర సిమెంట్ తీసుకున్నామండి. వాళ్ళు సిమెంట్ డీలర్స్ కూడా. వాళ్ళు సిమెంట్ కొన్నాం, చేసాము, కట్టాము, 3 అంతస్తులు కట్టాము. కట్టేది రెంట్కి ఇచ్చి వదిలేసాం. కానీ నేను చెప్తున్నాను, మనం గుంటలో పడితే దేవుడు వదిలేస్తాడా? ఏమీ కాదండి. అప్పుడే దేవుడు నా జీవితంలో గొప్ప రెవల్యూషన్, గొప్ప రూపాంతరం ఇచ్చాడు అసలు. కనుక తెలుసుకున్నాక బయటకు వచ్చాను. కనుక దాని యొక్క 70 లక్షల్లో ఎన్నో లక్షలు కూడా ఆ యొక్క లోన్ ఉంటే అవన్నీ కూడా తీసేస్తూ కూడా దేవుడు ఒక ఐడియా ఇచ్చాడు. ఇక అక్కడైతే మనం ప్రార్థన పెట్టాం. ఆ యొక్క సాగర్ క్రాస్ రోడ్స్లో అలెక్యా టవర్స్కి ఎదురుగా ఉంటుందండి బిల్డింగ్. అక్కడ మనం ప్రార్థన పెట్టాం. కనుక అవసరం లేదు, ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు దేవుడు ఒక రెవల్యూషన్ ఇచ్చాడు. ఏంటంటే మనం ఈ చిన్న చిన్న కాదు పెద్ద కట్టాలి అని చెప్పి ఆ యొక్క హయత్ నగర్ అటు దాటి బాగా ఎతికామండి. 1.5 year ఎతికాం పెద్ద ల్యాండ్ కొరకు. దేవుడి దీన్ని అమ్మేసేస్తే అక్కడ పెద్ద బిల్డింగ్ ఇచ్చాడండి. ఈరోజు ఈ యొక్క నల్గొండ చౌరస్తా నుంచి అబ్దుల్లాపూర్ మెడి దాకా మన చర్చికి ఇచ్చినంత సెంటర్ ఎవరికి ఇవ్వలేదండి. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుడు ఈరోజు ఆ సెంటర్లో సిఎఫ్ వాళ్ళు మీటింగ్ చేసుకున్నారండి. సిఎఫ్ వాళ్ళకి ఇచ్చాం, ఒట్టిగా ఇచ్చేసాం, ఏం అక్కర్లేదు. ఆ తర్వాత ఆ యొక్క వీళ్ళు వాళ్ళు ఇవాంజలికల్ యూనియన్, అది కూడా పెద్ద క్రిస్టియన్ సంస్థ, వాళ్ళు అక్కడ మన దగ్గర మీటింగ్ పెట్టుకున్నారు. మన రీసెంట్గా సర్వ్ ఇండియా వాళ్ళు ఉన్నారు, వాళ్ళది భారతదేశంలో పెద్దది. మనం ఇస్తే ఆ క్యాంపస్ని వాడుకున్నారు. ఇప్పటికి కూడా అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు మీసాను ఏ చర్చికి ఉందండి ఇక్కడ, ఎవరికి ఉంది అసలు? ఎవరైనా చర్చ్ ఉంటే వాళ్ళది చేసుకోవడమే ఎక్కువ, వాళ్ళు చేసుకున్నా వాళ్ళలేదు అనుకుంటూ ఉంటుంటారు. కనుక అలాగున్న చర్చెస్లో ఉంటే ఈరోజు వేరేళ్ళకి ఇచ్చేది ఎక్కడ ఉందండి? ఈ యొక్క హైదరాబాద్లో ఈ ప్రాంతంలో ఒక బ్యాప్టిస్ట్ చర్చ్ ఏది మన వనస్థలిపురం లేదు, పెద్ద మందిరం అది. కానీ ఎవరికి ఎవరు వాళ్ళు, ఎవరికి ఏమి ఎవరండి వాళ్ళు. కానీ ఒక్క మన ఎన్టీసీకి దేవుడు ఎంత మందిరం ఇచ్చాడు, ఎంత పెద్ద బిల్డింగ్ ఇచ్చాడంటే ఈరోజు ఎవరికైనా ఇచ్చేటట్టుగా చేశాడండి. ఎంతోమంది పెళ్ళిళ్ళకు కూడా వాళ్ళు అడుగుతుంటారు, ఇంకొంచెం డెవలప్ చేయాలి, మనం చేస్తే దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడుకోవచ్చు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు మోసపు గుంటల్లోంచి నిన్ను లేవనెత్తుతాడు, ఆయన వదిలిపెట్టాడు. నేను గుర్తుపెట్టుకో, ఈ జీవితంలో మన బ్రతుకులో చూడండి, ఆ యొక్క ద్వితీయోపదేశకాండం 31 తీయండి. దేవుడు చెప్తున్నాడు, ఎవ్వరు వదిలినా ఎవ్వరు విడిచిపెట్టినా ఇశ్రాయేలు నేను వదలను అని, నువ్వు నా యొక్క కుమారుడివి కనుక, నేను నిన్ను కన్నాను కనుక, నీకంటే నాకు ఈ భూమి మీద ఎవ్వరు లేరనే మాట అన్నాడు, వాళ్ళకి ఇచ్చాడు. 31 ద్వితీయోపదేశకాండము 8వ నీ ముందర నడుచువాడు యెహోవాయే, ఆయన నీకు తోడేయుండు, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎనబాడు, భయపడకము విస్మయం చెందమని ఇశ్రాయేలు అందరితో ఆయన చెప్తున్నాడు. ఎంత మంచి దేవుడు అండి. కనుక ఈ యొక్క ద్వితీయోపదేశకాండం 31:8 మాట ఉంటుంది, అందరికీ వర్తిస్తుంది. దేవుడే ఈరోజు కనుక యోసేపు గుంటలో పడిపోతే అన్నలు అమ్ముకొని వెళ్ళిపోయారు దుర్మార్గులు, కానీ దేవుడు ఆ గుంటలో నుంచి, ఆ మోసపు గుంటలో నుంచి యోసేపుని ఎంత పైకి లేవనెత్తాడండి. ఆనాడు ప్రపంచంలో ఎవ్వరికి ఆకలేసినా యోసేపే గుర్తు రావాలి. యోసేపు దగ్గర ధాన్యం ఉంది, యోసేపు దగ్గర తిండి ఉంది, యోసేపు దగ్గర ఆ యొక్క బ్రతుకు ఆధారమైన ఆహారం ఉందని చెప్పి సకల జాతి ప్రజలు ఆ యొక్క యోసేపు వైపు చూశారు ఆ రోజు. అలాగున గుంటలో పడ్డంత మాత్రాన మన బతుకులో అయిపోవు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, 2 చెప్పాను మీకు, శ్రమల మంటలైనా సరే, మోసపు గుంటలైనా అవి ఎండ్ కాదు మీ జీవితాల్లో, ఎవరి జీవితాల్లో ఎండ్ కాదు అది. కానీ అక్కడి నుంచి దేవుడు ఒక కొత్త చాప్టర్ నీ బ్రతుకులో రాస్తాడు. కానీ ప్రొవైడెడ్ నువ్వు ఎలాగుండాలంటే దేవుని బిడ్డగా బ్రతకాలి. ఆ యొక్క అగ్నిలో పడిన బయటకు వచ్చిన వాళ్ళు దేవుణ్ణి నిజముగా ప్రేమించారు. వారు ఏ విగ్రహారాధన చేయలేదు, మంచి బ్రతికారు పాపం. ఆ యొక్క గుంటలో పడిన యోసేపు కూడా భూమి మీద ఎంత పరిశుద్ధుడిగా బతికాడు, ఎంత
తన దేవుడు వదిలిపెట్టలేదండి. కనుక ఆలోచించండి. ఇప్పుడు మనం యేసుప్రభు సిలువ చూద్దాము. ఇక్కడ ఆలోచించండి, ఇవి రెండు ఉన్నాయి యేసుప్రభులో కూడా. మంటలు ఆయనను కాల్చినాయి. కాలిస్తే బొబ్బలు వస్తాయి కదండి శరీరం మీద, బొబ్బుల్స్ అంటారు కదా, అలాగునే అవన్నీ కూడా యేసుప్రభు యొక్క బొబ్బలా కాదండి. మంట ఇక్కడ యేసుప్రభుకి నిజంగా ఈ మంట కాదండి, మనం వెలిగించే భౌతికమైన మంట కాదు, పాపపు మంట. దుష్టులు, దుర్మార్గులు, వ్యభిచారులు, దొంగలు, పాపులు, అబద్ధికులు, మోసగాళ్ళు, నరహంతకులు, త్రాగుబోతులు, వీళ్ళందరి పాపము దేవుడు ఆయన మీద మోపాడు. ఆయన 6 గంటలు కాలుతూ ఉన్నాడు సిలువలో. హి వాజ్ బర్నింగ్, కాలుతూ ఉంది ఆయన గుండె, మనసు, ఆత్మ వేదనతో కాలుతూ ఉన్నాడు ఆ సిలువలో. కానీ ఆ మంటలలో ఆయన కాలిపోలేదండి కదా. అది మొదటిది. రెండవది, యేసు ప్రభు కూడా గుంటలో పడ్డట్టుగా మోసపోయాడు. ఎట్లా అంటే తన 12 మంది శిష్యులు ఒకడు అమ్మేశాడు యేసు ప్రభుని. రహస్యంగా మోసం చేసేసాడు. వెళ్ళి ఆ యొక్క మత నాయకులకు వెళ్ళి 30 వెండి నాణాలకు బేరం కుదుర్చుకొని యేసు ప్రభును ముద్దు పెట్టుకొని అమ్మి పారేసేసాడు. ఎక్కడ ప్రార్థన చేసుకుంటుండే ఆ యేసు రాత్రి ప్రార్థన చేస్తుంటే రక్తం కారుతా ఉంది. దేవా, లోకం ఎంత మోసంలో ఉంది కదా, అందరూ మోసగాళ్ళే. కానీ యేసు శిష్యుడే మోసగాడైతే ఇక మన బ్రతుకులు ఎంతమంది ఉంటారు మోసగాళ్ళు? కామన్ ఎంతోమంది ఉంటారు, ఎంతోమంది మోసం చేస్తారు. కానీ మోసపు ఆ యొక్క గుంట యేసు ప్రభుని ఆపలేదండి. యేసును దేవుడు తండ్రి లేపాడు. ఆయనను ఎంత పైకి లేపాడండి, ఆకాశంలో. ఈరోజు ఆయన నామం కంటే ఏ నామం, అన్ని తరాల్లో ఆయన నామం. కనుక ఆయన పేరిట ఉన్న రాయబడ్డ ఈ యొక్క బైబిలు ఈరోజు 3658 భాషలు. దీన్ని పట్టుకొని మీరు చెప్పండి, భారతం ఎన్ని వాటిలో ఉంది, భాగవతం ఎంత బాధలో ఉంది, రామాయణం ఎంత ఉంది, ఋగ్వేదం, యజుర్వేదం, అధర్వేదం, ఆ యొక్క సామవేదం ఎన్ని భాష, ఆ యొక్క పురాణాలు ఎన్ని పురాణాలు, దీంతో ఏదీ లేదండి. ఖురాన్ తీసుకురండి, త్రిపీఠికలు తీసుకోనండి, గురుగ్రంథ్ తీసుకొని రండి, ఆ యొక్క జిందా అవిస్తా ఇవన్నీ ప్రపంచంలోని మత పుస్తకాలు. దీని ముందటైతే గాలికి ఎగిరిపోతాయండి అవి, ఏది పనికిరావు. 3000 భాషల్లో ఉందండి ఇది. ఎక్కడ ఈ దేవుడు ఎక్కడ, ఈ యొక్క దేవుళ్ళు ఎక్కడ? కనుక అంటున్నాడు ఆ తండ్రి, అన్నాడు, మీరు నా కుమారుణ్ణి కాల్చి అగ్నిలో వేసిన, నా కుమారుని గుంతలో వేసి మోసం చేసిన, నేను పైకి లేవనెత్తాను. దేవుడి యొక్క నామం ఈరోజు నేను మొన్న కొరియాకి వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ 110 దేశాలు, 110 నేషన్స్ లిస్ట్ ఇట్లా వస్తుంది. కనుక వాళ్ళ ఆఫీసులో వాళ్ళు కంప్యూటర్స్ మీద కూర్చొని పనిచేస్తున్నారు. ఇంత ఉందండి. మన చర్చి వెళ్ళి ఎంతమంది కూర్చొని ఉన్నారు. అజయ్ పాల్ అనగానే ఇట్లా పెట్టగానే తీస్తే కొరియా భాషలో అజయ్ పాల్ ప్రింట్ వస్తుందండి. అన్ని భాషల్లో ఉన్నారు. కానీ 110 దేశాల వాళ్ళు 10,000 మంది ఇట్లా ఆరాధిస్తుంటే నా కళ్ళలో నీళ్లు 2-3 రోజులండి. దేవాను ఎంత గొప్ప దేవుడో. ఈ గల్లీలో కదా, ఫుట్పాత్ మీద, కొండల మీద ఉండే దేవుడో కాదు నాయనను, తొర్రల్లో ఉండే దేవుడో కాదు నువ్వు, ఆకాశ మహాకాశాలు పట్టని దేవుడో నా దేవుడో దేవా. నేను కొరియాకి ఎందు గురించి చూడటానికే వచ్చాను. కనుక ఈరోజు ఆ దేవుని మహోన్నతమైన దేవుడు అంటున్నాడు, బిడ్డ, అలాంటి దేవుడను నిన్ను వదిలిపెట్టే దేవుడిన కాదు. కనుక అందరం తల్ల వంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. 2 మాటలు, శ్రమల మంటలైనా సరే, నీ బ్రతుకులో మోసపు గుంటలైనా సరే, నీ బ్రతుకులో అది అంతము కాదు. గుర్తుపెట్టుకోను, దేవుని బిడ్డగా బ్రతికితే ఈరోజు శ్రమలనే మంటలు, భర్తతో శ్రమలు, భార్యతో శ్రమలు, పిల్లలతో శ్రమల మంటలు, ఆర్థిక సమస్యమైన మంటలు, మన బంధువులతో మంటలు, అప్పుల మంటలు, వడ్డీ మంటలు, ఏవైనా ఉండొచ్చు. ఇవన్నీ కూడా కామన్ భూమి మీద. అలాంటి మంటలు కాలుస్తూ ఉండగా నీ బంధువులే నిన్ను తోలనాడుతూ ఎంతో మంటల్లాగా నిన్ను కాల్చి మంట పెడుతున్నట్టుగా బాధ పెడితే, నీ ఆఫీస్లో కూడా నీకు మంటలు, పనిచేసే దగ్గర ఎంతో శ్రమ, నీకు శ్రమలనే మంటలు. దేవుడు అన్నాడు, బిడ్డ ఏమి బాధపడకు, ప్రొవైడెడ్ నువ్వు నా బిడ్డవు, నిన్ను బయటికి తీసుకొస్తా. రాజుగు నెబుకద్నెజరు ప్రపంచ అధినేత చేతిలో నుంచి నేను ఆ రోజు విడిపించలేదా? నేను అగ్నిలోకి వెళ్ళి తీసుకొస్తాను, నేనుంటాను. నీ శ్రమల్లో నేను అనుభవం కలిగిన వాడిని బిడ్డ. నేను సిలువెక్కినప్పుడు నా శ్రమలు నీకు తెలుసా? సిలువలో నేను కాలిపోతున్నప్పుడు ఆ బాధ నీకు తెలుసా? నాకు తెలుసు బిడ్డ. నీకంటే బాధ, నువ్వు బాధపడద్దు. నీకు తోడుగా ఉంటాను, నీకు నీడగా ఉంటాను, నీకు అండగా ఉంటాను, నీ బండగా ఉంటాను, నీ ఆశ్రయముగా ఉంటాను. బిడ్డ, ఈరోజు శ్రమల మంటలు నీకు ఆఖరి కాదు. ఆ యొక్క అగ్నిలోకి వెళ్ళినాక షడ్రక్ మేషకులు బూడిదై కాలిపోలేదండి. బయటికి వస్తే అగ్ని వాసన లేదు. ఏది కాలకపోయినా వెంట్రుకలు త్వరగా కాలుతాయి కదా, వెంట్రుకలు కూడా కాలలేదు. దేవుడు అంటున్నాడు, నా బిడ్డ, నీ వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నాయి. నా యొక్క ఆజ్ఞ అనుమతి లేకుండా ఒక్క వెంట్రుక రాలు. నువ్వు ఎందుకు భయపడతావు? 5 కాసులకు 2 పిచ్చుకలు, కానీ ఆ ఒక్క పిచ్చుక కూడా, కొసరు వేసిన పిచ్చుక నేను మర్చిపోనే, నిన్నెట్లా మర్చిపోతాను? దిగులు చెందద్దు, భయపడద్దు.
నీ జీవితంలో ఈరోజు నీ జీవితంలో ఉద్యోగం లేక సమస్యగా నీ బాధలు ఉన్నాయా? నీకు ఇంకా సంతానం లేక శ్రమలతో నువ్వు బాధపడుతున్న వాళ్ళు అనే మాటలకు ఎక్కడ నీకు ప్రాబ్లం ఉందో, నీ పిల్లలతో ప్రాబ్లం ఉంటే, బిడ్డా నేను ఉన్నాను, నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను ఆదుకుంటాను, నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటాను. నువ్వు అగ్నిలో పడిపోయినవి నేను కాల్చవు, జలములను దాటినవి నేను ముంచవు. నన్ను నమ్మబిడ్డాను. నన్ను నమ్ముకున్న షడ్రక్ మేషక్ అబేద్నెగోలను నేను అగ్నికి అప్పచెప్పలేదే. నన్ను నమ్ముకున్న యోసేపుని నేను గుంటలో వదిలిపెట్టలేదే. ఈరోజు ఎవరి చేత మోసపోయావో నీకు తెలుసు, కానీ అక్కడతోటి నీ జీవితం అంతం కాదు. కనుక మరి 2013లో మరి ఇదే చర్చ్ కొరకు, ఎన్టీసీ చర్చ్ కొరకు ఒక బిల్డింగ్ కొంటే అది అంతం కాదండి. మోసపోయాం అప్పుడు నిజమంటే. వాళ్ళు దగా చేశారు అక్కడ ఆ స్థలంలో, కానీ దేవుడు దానికంటే రెట్టింపు పెద్ద బిల్డింగ్ ఇచ్చాడు. ఈరోజు మనకి ఎన్నో చర్చెస్కి, మినిస్ట్రీస్కి, ఆర్గనైజేషన్స్కి ఇచ్చేంత దేవుడు ఇస్తాడు, ఒకరోజు ఇస్తాడు. కానీ మనం మోసపోయినామంటే, మనం మోసము చెయ్యలేదు ఎవరిని. కనుక యోసేపు ఎవరిని మోసం చేయలేదండి. కానీ మోసగాళ్ళ చేతిలో గుంటలో పడితే దేవుడు లేవనెత్తాడు కదా. గుంట మోసానికే సూచన కదా. తండ్రిని మోసం చేశారు, తమ్ముడిని మోసం చేశారు వాళ్ళు, కానీ దేవుడు మోసం చేయలేదు. యోసేపును లేవనెత్తి ఆయన ఐగుప్తు సింహాసనం రాజు పక్కన కూర్చోబెట్టాడు. సర్వాధికారాలు ఇచ్చేసేసాడు దేవుడు యోసేపు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో యేసుని వదలడనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో. ఆయన శ్రమల మంటలైనా, ఆ యొక్క మోసపు గుంటలైనా పైకి లేవనెత్తాడు. కానీ నువ్వు ప్రభు బిడ్డగా జీవించాలి. ప్రభు నామాన్ని వదిలిపెట్టకూడదు. ప్రభు కృపను దాటిపోకు, ప్రభు కృపలోంచి బయటికి రాకూడదు. అలాగున సహిస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, పరిశుద్ధుడా, ఈరోజు నాయన బైబిల్లో నా తండ్రి, నాయన మేము నా తండ్రి మా బ్రతుకుల్లో ఎన్నో శ్రమలు ఉన్నాయి నాయన, అవి మంటలే ప్రభా నాయన. ఎన్నో మోసాలు ఉన్నాయి, అవి గుంటలే ప్రభా నాయన. కానీ మంట అయినా గుంట అయినా ప్రభా నువ్వు మాకు తోడుగా ఉన్నావు కనుక లేవనెత్తి మమ్మల్ని నాయన మంచి స్థితిలో ఒక రోజు తీసుకొస్తావు కనుక మేము ఓర్పు కలిగి, ఓరిమి కలిగి, సహనము కలిగి ప్రభా మేము ముందుకు సాగుటకే మాకు సహాయం చేయమని, నీ సిలువ శక్తిని మాకు ఇచ్చే ప్రభా, నీ కృపాశక్తిని మాకు ఇచ్చే ప్రభా, నువ్వు లోకాన్ని జయించిన ప్రభా ఆ కృపా తండ్రి నాయన, దాని ద్వారా మా విశ్వాసాన్ని బలపరిచి మేము గొప్పగా ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఈరోజు ఈ చర్చిలో మేము ఉన్నాం ప్రభా నాయన. ప్రభా నాయన, ఇదిగో ఆ సువార్త చెప్పింది నేను ఎన్టీసీ చర్చికి వెళ్ళినాకనే నా జీవితంలో ఎంత మంచి ఫెయిత్ ఇచ్చాడని సాక్ష్యం చెప్పేది ప్రభా నాయన. అవును ప్రభా, నీ వాక్యం ద్వారా అంత బలం మాకు కలుగుతుంది. కానీ ఈ చర్చిలో ఉన్న ప్రతి బిడ్డ కూడా నీ వాక్యాన్ని నేర్చుకొని బలపడి ముందుకు సాగుటకు సహాయం చేయమని, విధమైన వాక్యాన్ని నారుగట్టి నీరుపోసి నిరంతరాలు ఫలింపచేయమని, ఈ వాక్యాన్ని ప్రభా యూట్యూబ్లో వింటున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని బలపరిచి ప్రభా స్థిరపరిచి గొప్ప తండ్రి మేలును దయచేయమని, అన్ని నామాల కంటే పైనామమైన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.